ప్రైజ్ లార్డ్. ఈ దిన ధ్యానాన్ని మనం కొనసాగించడానికి ముందు ఒక ప్రశ్నతో నేను మిమ్మల్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. సో దయచేసి కెమెరాస్ ఆన్ చేయమని చెప్పాను. మైక్రోఫోన్స్ కూడా ఆన్ చేసుకోనండి. ఒక ప్రశ్నతో మన ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. దేవుని పని చేయడానికి కావలసినటువంటి అర్హత ఏంటి అని ఒకవేళ ఎవరన్నా మనల్ని అడిగినా, కొన్ని ఒకవేళ మీకే అనిపించినా, మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ప్రియులరా, ఒక్కొక్కరుగా మరి దీనికి సమాధానం చెప్తూ ఉంటే బాగుంటుంది అని నేను ఆశపడుతున్నాను. కొద్దిగా ఇంటరాక్ట్ చేద్దాం ఈ రోజున. రేపు కూడా మనం ఇంటరాక్ట్ చేయాలి. ఎందుకంటే ఇంటరాక్ట్ చేస్తే మనకి చాలా విషయాలు బయలుపడతాయి, చాలా విషయాలు మనం గ్రహించుకుంటాం. చెప్పండి, దేవుని పని చేయటానికి కావలసిన అర్హత ఏంటి? అన్నా నేను చెప్పొచ్చా? చెప్పండి బ్రదర్. ఎస్. దేవుని పని చేయటానికి మొదటగా మనకు కావాల్సిన అర్హత ఆయన మాట వింటూ అన్నా. ఆయన మాట వింటూ మనం నేర్చుకోవాలి. ఆయనకి విధేయత చూపించటం మనం నేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే దీనత్వం కలిగి భూమి మీద జీవించాడో ఆ దీనత్వం కలిగి మనం ఉన్నట్టు మనం అలవాటు చేసుకోవాలి. ఆయన ఏ లక్షణాలతో అయితే మనం భూమి మీద జీవించారో ఆ లక్షణాలతో మనం జీవించే కొందికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన పక్కనే ఉండి మన చేయబట్టుకొని నడిపిస్తా ఉంటాడు. ముఖ్యంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఆయన ఏ విధంగా అయితే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడో అదే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఆయన్ని మాదిరిగా పెట్టుకొని మనం జీవిస్తే తప్పితే మనం ఇంకా ఆ మెట్టులోకి ఇంకా అందులోకి మనం వెళ్ళలేమన్నా. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ. వెరీ గుడ్. అయితే ముందు పని ప్రారంభించడానికి కావలసినటువంటి అర్హత ఏంటి అనేది నా ప్రశ్న. పని సమర్థవంతంగా చేయడానికి కావలసినటువంటి అర్హతలన్నీ మీరు చెప్పారు. పని చేయటానికన్నా పని సమర్థవంతంగా. వెరీ గుడ్. ఓకే, వండర్ఫుల్ అన్న. ఎస్. ఇంకా ఎవరన్నా? వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా? వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా? దేవుని పని చేయటానికి అర్హత ఏంటి? నేను ఒక చిన్న క్లూ ఇస్తాను మీకు. బైబిల్లో ఉన్నటువంటి దైవ సేవకుల పేర్లు మనం చూస్తే ఒక లిస్ట్ మీకు పెడుతున్నాను. వీళ్ళందరినీ దేవుడు అబ్రహామును, మోషేని, దావీదును, పేతురును, పౌలును, సమరయ స్త్రీలను, వీళ్ళందరిని కూడా ప్రత్యేకంగా దేవుడు వ్యక్తిగతంగా దర్శించి, ఏమండి, అబ్రహామును వ్యక్తిగతంగా పిలుచుకున్నాడు, మోషేని వ్యక్తిగతంగా పిలుచుకున్నాడు, దావీదుని వ్యక్తిగతంగా ప్రవక్తను పంపించి పిలుచుకున్నాడు, ఇక సాక్షాత్తు పేతురుని పిలుచుకున్నాడు, పౌలునైతే ఆయనే ముఖదర్శనం ఇచ్చి శిలువ ప్రత్యక్షత తెచ్చి పిలుచుకున్నాడు, సమరయ స్త్రీని అయితే వ్యక్తిగతంగా ఆయనే వెంట మధ్యాహ్నం కూడా వెళ్ళి ఆ స్త్రీతో కూర్చొని మాట్లాడి పిలుచుకున్నాడు. నా క్వశ్చన్, ఇందాక అడిగిన క్వశ్చన్ దానికి రిలేటెడ్. వీళ్ళందరినీ దేవుడు పిలుచుకోవడానికి, ప్రత్యేకంగా పిలుచుకోవడానికి ఏంటి కారణం? వీళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? నిజానికి వీళ్ళ జీవితాలు మార్చబడక ముందు చూస్తే వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఫెయిల్యూర్. చూడండి, అబ్రహాం యొక్క జీవితంలో ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన ఒక అన్యుడు. నిజమైనటువంటి దేవుణ్ణి తెలిసినటువంటి కుటుంబం కాదు అది. చాలా వెచ్చలవిడిగా జీవించేటువంటి ఆచారాలు ఉన్నటువంటి ఆ మెసొపొటేమియా ప్రాంతంలో పెరిగినటువంటి వాడు అబ్రహాం. అంటే ఊరు అనేటువంటి పట్టణం మెసొపొటేమియా కింది ఉన్నటువంటి పట్టణం అది. సో ఆయన యొక్క జీవితం చాలా గందరగోళంగా ఉన్నటువంటిది. బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళ నాన్న పాస్టర్ గారు కాదు, వాళ్ళ అన్నలు ఎవరు పాస్టర్లు కాదు, అన్యుడు. మోషే జీవితాన్ని మనం చూస్తే సాక్ష్యం లేదు మోషేకి. ఎందుకు సాక్ష్యం లేదంటే, మోషే రెండు చాలా పెద్ద పొరపాట్లు చేశాడు. ఒక పొరపాటు ఏంటంటే, ఒక వ్యక్తిని చంపాడు. అందరితో అక్కడితో ఆగిపోలేదు. మోషే చేసిన ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే, తల్లిదండ్రులకు చాలా మనోవేదన కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడంటారా? చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయి ఐగుప్తులో ఉన్నాడంటే వాళ్ళ అమ్మకి నాన్నకి తెలుస్తుంది, ఓకే మా కొడుకు ఐగుప్తులో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడని. ఇప్పుడు అసలు మిద్యాన్ వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయనకి.
అమ్మ నాన్నకి ఎవరికీ తెలియదు. సో 40 సంవత్సరాలు మోషే ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో మోషే జీవించాడు. ఒక సాక్ష్యం లేనటువంటి వాడు. కుటుంబంలో వాళ్ళకి వేదన కలిగజేసినటువంటి వాడు. ఇక దావీదు జీవితం చూసుకుంటే దావీదు యొక్క కుటుంబం దావీదుకి ఎప్పుడు కూడా ప్రోత్సాహం ఇవ్వలేదు. దావీదుకి సహకారం ఇవ్వలేదు. ఎందుకంటే దావీదు చరిత్ర చెప్తుంది సౌతి తల్లికి పుట్టినటువంటి కొడుకు. 7 కుమారులు, యెష్షీ 7 కుమారులు ఒక భార్యకు పుడితే దావీదు యెష్షీ 2వ భార్యకు పుట్టినటువంటి వాడు దావీదు. ఇది చరిత్ర చెప్తుంది. బైబిల్లో కూడా చాలా ఆధారాలు ఉన్నాయి దీనికి సంబంధించి. మన ధ్యానం అది కాదు కాబట్టి నేను అటు వెళ్ళట్లేదు. సో దావీదు యొక్క ఇంట్లో ప్రోత్సాహం లేదు, సహకారం లేదు. పేతురు యొక్క జీవితాన్ని దయచేసి మీరు మైక్రోఫోన్ ఆఫ్ చేసి ఆ వంట వార్పు చేసుకోండి అమ్మా ప్లీజ్. మనోరంజన్ గారు, అయ్యా మీరు మైక్రోఫోన్ ఆన్ చేసి చేస్తే బాగుంటుంది అనుకుంటాను. ప్లీజ్ మిగతా వాళ్ళు కొద్దిగా మీ మైక్రోఫోన్ ఆన్ చేసి ఉన్నారు అన్నటువంటి క్రమశిక్షణ కొద్దిగా కలిగి ఉంటే బాగుంటుంది ప్లీజ్. ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మీకు చెప్పాను కూడా చాలా క్రమంగా కూర్చొని వినండి అని చెప్పాను. కొద్దిగా క్రమశిక్షణతో ఈరోజు వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. పేతురుకి చదువు లేదు. పౌలు గారికి అయితే అసలు మామూలుగా కులపిచ్చి, సమస్త్రీ అయితే తన జీవితమే బాగోలేదు. ఇటువంటి ఒక బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వారిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి అనేది నా ప్రశ్న. వాట్ ఈస్ వాళ్ళకున్నటువంటి క్వాలిటీ ఏంటి? వాళ్ళ చదువులా కాదు, వాళ్ళ అందమా కాదు, వాళ్ళ జ్ఞానమా కాదు, వాళ్ళకున్నటువంటి వేదాంత విద్య కాదు, వాళ్ళకున్నటువంటి నైపుణ్యాల కాదు. మరి అట్లాంటప్పుడు వాళ్ళకున్నటువంటి ఏ లక్షణాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ ఎన్నుకున్నాడు అని మనం ప్రశ్న వేస్తే ఇందాక చెప్పండి బ్రదర్. అన్న లోబడుట లేకపోతే విధేయత చూపించుట. ఓకే, వెరీ గుడ్. ఇంకా దేవుని వెతికే మనసు అన్న. ఓకే, ఇంకా అన్న వాళ్ళు పని చేస్తుంటే పిలుచుకున్నాడు అన్న, అంతేనా? వెరీ గుడ్. ఇంకా పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకాలనుకున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా మీరు చెప్తుందన్నీ కరెక్టే, అందులో అబ్సల్యూట్లీ ట్రూ, అందులో అనుమానాలు ఏమి లేవు. మీరు చెప్తున్న పాయింట్లు అన్నీ కరెక్టే. కానీ వాళ్ళు నమ్మిన దానికి కట్టుబడి ఉంటారన్న బాగా. అంటే వాళ్ళు పని చేయడానికి సిద్ధపడే వ్యక్తులు అనిపిస్తున్నాను. దావీదు గాని పౌలు గాని. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. గోవిందమ్మ గారు మీ కెమెరా ఆన్ చేసి మాట్లాడతారా? విశ్వాసం వల్ల, నమ్మకం వల్ల కూడా నాన్న. కిన్నెరా. ఓకే, ప్రైజ్ లార్డ్. కెమెరా ఆన్ చేస్తావమ్మా? నువ్వు కనపడడం లేదు నాకు. ఓకే, పిలిచినప్పుడు దేవుడు ఆయన ప్రత్యక్షత కనపరిచినప్పుడు లోబడ్డారు. ఆ మాట విని ఓకే, లోబడేటువంటి మనసు ఉన్నది వీళ్ళకి. విశ్వాసం, వినయం, విధేయత. విశ్వాసము, వినయము, విధేయత. ఓకే, విశ్వాసము, వినయం, విధేయత. ఓకే, గుడ్. ఇంకా ఓకే, అయితే సమయం వృధా చేసుకోకుండా మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే చాలా ఇంటరాక్ట్ చేయాలి కాబట్టి. వీళ్ళందరినీ దేవుడు పిలిచినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. నేను ఒకసారి కింద నుంచి పైకి వస్తాను. దేవుడు వీళ్ళ పిలుచుకున్నటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సమరయ స్త్రీని దేవుడు ఎక్కడ పిలిచాడు? ఆమె మిట్ట మధ్యాహ్నం కొండబట్టుకొని యాకోబు దగ్గరికి వచ్చింది కదా. అంటే ఆమె కొండబట్టుకొని పని చేస్తూ వచ్చింది. పేతుర్ని ఎక్కడ పిలిచాడు? ఒల కడుక్కుంటున్నప్పుడు పిలిచాడు. మోషేని ఎక్కడ పిలిచాడు? మోషే గొర్రెలు కాస్తున్నప్పుడు పిలిచాడు. పౌలుని ఎక్కడ పిలిచాడు? ఏమండి, దమస్కు మార్గం వెళ్తున్నాడు, ఒక అధికార పత్రం పట్టుకొని పోతున్నాడు, పని మీద వెళ్తున్నాడు. దావీదుని ఎక్కడ పిలిచాడు? దావీదుని కూడా పనిలో ఉన్నప్పుడే సమూయేలు ఇంటికి పిలిచాడు.
ఇక అబ్రహాం గురించి చరిత్ర చెప్తుంది, వాళ్ళ నాన్నగారి పనంతా అబ్రహామే చేసేవాడంట. అంటే వీళ్ళందరినీ దేవుడు పిలిచినటువంటి సమయం, దేవుడు వాళ్ళని దర్శించినటువంటి సమయం మనం జాగ్రత్తగా గమనిస్తే, వీళ్ళందరూ కూడా జాగ్రత్త చూడండి, వీళ్ళందరూ కూడా వీళ్ళకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఇష్టపడి కష్టపడి పని చేసేటువంటి మనసు ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా. పని దొంగలు కాదు వీళ్ళు, పని దొంగలు కాదు. వాళ్ళ జీవితాలలో కష్టంగా ఉన్న, వాళ్ళ జీవితాలలో ఒడిదొడుకులున్నా, వాళ్ళ జీవితాలలో సరైనటువంటి పరిస్థితి లేకున్నా, వీళ్ళెప్పుడూ కూడా పనిని మాత్రం ఖచ్చితంగా బాధ్యతతో చేసేటువంటి వాళ్ళు. బాధ్యతతో. మీరు పేతురుని చూడండి, పేతురు వలలో వేరే వాళ్ళకి అప్పచెప్పొచ్చాడు. దావీదుని చూడండి, దావీదు గొర్రెలు వేరే వాళ్ళకి అప్పచెప్పొచ్చాడు. సో వీళ్ళందరూ కూడా ఇష్టంగా కష్టపడి పనిచేసేటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు. అయితే జాగ్రత్తగా వినండి, దేవుని పని చేయడానికి కావలసినటువంటి అర్హత ఏంటి అంటే, మొట్టమొదటి అర్హత, మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే, అబ్సల్యూట్లీ ట్రూ. దేవుని పని సమర్థవంతంగా మనం చేయడానికి కావలసినటువంటి అర్హత ఏంటి అంటే, ఫస్ట్ జాగ్రత్తగా వినండి, ఇష్టంగా కష్టపడి పని చేసేటువంటి ఆ మనసు, ఆ హృదయం, దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఇష్టంగా కష్టపడడం. చాలా జాగ్రత్తండి. చాలా మంది కష్టపడతారు ఎట్ ద సేమ్ టైంలో ఆ కష్టానికి సంబంధించినటువంటి సనుగులు గొనుగులు ఉంటాయి వాళ్ళకి. అంటే ఒక తల్లితో ఒక రోజున నేను ఒక వీడియో చూశాను. ఒక పెద్ద బాతు ఒక 4 చిన్న బాతుల్ని తీసుకొని పిక్నిక్ వెళ్తుంది. వెళ్తుంటే ఆ చిన్న 4 బాతులు, ఒకటేమో మమ్మీ నాకు కాళ్ళు నొప్పి అంటది. ఇంకొకటేమో మమ్మీ మనం ఎప్పుడు వెళ్తాం మమ్మీ అంటది. ఇంకొకటేమో మమ్మీ నాకు ఆకలేస్తుంది మమ్మీ అంటది. ఇంకొకటి వచ్చేటప్పటికి మమ్మీ నాకు భయం వేస్తుంది మమ్మీ అంటది. ఇక వీళ్ళమ్మ ఈ 4 ఆ పార్క్కి వెళ్ళేదాకా సనుగులే. ఎప్పుడు వెళ్తాం, నాకు కాళ్ళు నొప్పులు వస్తుంది, ఆకలేస్తుంది, ఒకటేమో నాకు ఇది వస్తుంది. ఇదే గోల చేస్తుంటే వాళ్ళమ్మ ఒక మాట అంటది. ఏమని అంటదంటే, ఇక నా జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను బయటికి తీసుకున్నాను అంటది. అంటే నిజానికి పార్క్ తీసుకుని వెళ్తుంది ఎవరి కోసం అంటే వాళ్ళ కోసమే. సో వాళ్ళని పార్క్ తీసుకొని వెళ్తున్నప్పుడు నాకు చాలాసార్లు గుర్తుంటది. మేము కారెక్కి ఎక్కడికైనా బయటికి వెళ్తే నా చిన్న కూతురు మొదలు పెడుతుంది, మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం, మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం, మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం అని. అంటే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళు కష్టపడేటువంటి మనసు ఉంటుంది, కానీ ఇష్టపడేటువంటి మనసు ఉండదు వాళ్ళకి. సో నౌ పాయింట్ నెంబర్ 1 ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోనండి. మీ హృదయంలో దేవుని పనిని ఇష్టంగా కష్టపడి, అది ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన నీకు అప్పజెప్పే పని ఏదైనా కానివ్వండి, అది ఇష్టంగా కష్టపడేటువంటి హృదయం నీకుంటే నీకు ఫస్ట్ స్టెప్ ఎక్కినట్టే నువ్వు దేవుని యొక్క పని కొరకు. సో కాబట్టి జాగ్రత్త గమనించండి, దేవుడు వరాలను ఇచ్చిన తర్వాత ఆ వరాలు నీ జీవితంలో యాక్టివేట్ అవ్వాలి అంటే, ఇప్పుడు నేనేదో మాయ మర్మాలు అట్లాంటి యాక్టివేట్ చేయడానికి, ఇదిగో నేను కులో సింసిమ్ అనగానే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బా ఓపెన్ అయ్యి మీకున్నటువంటి గిఫ్ట్స్ అన్ని యాక్టివేట్ అవ్వటం అట్లాంటివి ఏమి ఉండదు. జాగ్రత్తగా వినండి, వాక్య ఆధారం చేసుకొని మనం ఇప్పుడు ఈ వరాల జాబితా గురించి ప్రస్తావించింది ఎవరు? పౌలు గారు. ఈ వరాలన్నీ పొందుకున్నది ఎవరు? పౌలు గారు. ఈ వరాలన్నిటినీ సమర్థవంతంగా వాడిందెవరు? పౌలు గారు. సో ఇప్పుడు మన వరాలేంటో మనం గ్రహించడానికి, మన వరాలని మనం యాక్టివ్ చేసుకోవడానికి, మన వరాలని పౌలులాగా సమర్థవంతంగా వాడుకోవాలి అంటే, ఇప్పుడు ఎవరి సూచనలు, ఎవరి సలహాలు తీసుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? ఖచ్చితంగా పౌలు గారి దగ్గరికే వెళ్ళాలి మనం. పౌలు గారి జీవితాన్నే మనం చూడాలి. ఆయన జీవితంలో ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి, ఓకే, ఈ పనులు చేయడం ద్వారా మనకు కలిగి ఉన్నటువంటి వరాలను మనం యాక్టివేట్ చేసుకోగలుగుతాము. ఈ పనులు చేయడం ద్వారా మనకు కలిగి ఉన్నటువంటి వరాలను మనం సమర్థవంతంగా వాడుకోగలుగుతాము అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. సో మొట్టమొదటి మాట నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతుంది ఏంటంటే,
పౌలు గారు తన జీవితంలో ప్రభు యొక్క పని చేసేటప్పుడు ఇష్టంగా చేశాడు, కష్టపడి చేశాడు. ఇష్టంగా చేశాడు, కష్టపడి చేశాడు. దిస్ ఈస్ ద ప్రైమరీ క్వాలిటీ. దేవుని పని కొరకు నిన్ను దేవుడు వాడుకోవాలి అంటే ముందు నీ హృదయంలో అది ఏ పనన్నా కానివ్వండి, అది ఇష్టంగా కష్టపడి మీరు చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రియులరా, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనం పౌలు గారి ఆయన చెప్పినటువంటి సూచనలు, ఆయన చెప్పినటువంటి సలహాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ముందు వరాలను యాక్టివేట్ చేయడానికి పౌలు గారు చెప్పిన సలహాలు ఏంటో చూద్దాము. ఆ తర్వాత ఆ వరాలను సమర్థవంతంగా వాడబడాలి అంటే ఏం చేయాలో కూడా చూద్దాం. సో ఈ 2 విషయాలను మనం ఈ రోజున జాగ్రత్తగా పరిశీలించబోతున్నాం. కనుక క్లుప్తంగా మీరు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించేయండి. ఒక్కసారి రోమాపత్రిక 12వ అధ్యాయానికి వెళ్ళండి. రోమాపత్రిక 12వ అధ్యాయానికి వెళ్ళండి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు వరాలను గురించి మాట్లాడినటువంటి సందర్భం అక్కడుంది కదా. సో అక్కడ 7 వరాల అంశాలను పౌలు గారు అక్కడ మాట్లాడతారు. రోమాపత్రిక 12వ అధ్యాయము 7వ వాక్య భాగంలో మనం చూస్తాము. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను, పంచిపెట్టువాడైతే శుద్ధ మనసుతో పని చేయవాడు. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది ఏ జాబితాలో ఉన్నటువంటి వరాలు? ఒక్కసారి టకామని చెప్పండి నాకు. పౌలు గారు చెప్తున్నటువంటి రోమాపత్రిక 12వ అధ్యాయము 7వ వాక్య భాగం 8వ వాక్య భాగంలో ఉన్నటువంటి వరాల జాబితా ఏ జాబితా కిందకు వచ్చేటువంటి వరాలండి? కృపావరాలు. సహోదరుడా, మనం 3 పేర్లు పెట్టుకున్నాం కదా. కొద్దిగా 3 పేర్లతో మనం మాట్లాడదాం. ఓకే. కష్టపడబాకండి. ఆపరేషనల్ సపోర్టింగ్ అండి. ఈ కేటగిరీలో మనం చదువుకున్నాం. ఆపరేషనల్ సపోర్టింగ్ అనేటువంటి ఈ ఆపరేషనల్ సపోర్టింగ్ అనేటువంటి వరాల జాబితా ఏమండి ఏ పరిధిలో వాడబడటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిముట్లు ఇవన్నీ? ఈ జాబితా ఏ పరిధిలో వాడబడటానికి ఇచ్చినటువంటి వరాల పనిముట్లు ఇవన్నీ చెప్పండి. ముందు ఎక్కడి నుంచి? రోమపత్రిక ఆపరేషనల్ అండ్ సపోర్టింగ్ ఈ వరాలు ఏ పరిధిలో మనం వాడటానికి దేవుడు ఇచ్చాడు మనకి? వండర్ఫుల్. సంఘ పరిధిలో, ఒక సంఘానికి ప్రయోజనకరమైనటువంటి స్థితిలో సంఘము మనము ఉండునట్లుగా, అంటే మొత్తం ఈ వరాలన్నీ కూడా ఓవరాల్గా దేవుడు మనకిచ్చింది. ఎందుకు అంటే నేను మీకు ఫస్ట్ డే జ్ఞాపకం చేశాను, గుర్తుందా మీకు? ఎందుకండి? క్రీస్తుకు కలిగినటువంటి సమానమైనటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి ఆ స్థితికి వచ్చేటువంటి అందుకు దేవుడు మనకిచ్చాడు వరాలన్నీ కూడా. ముందు మనం బలపడతాం. అలాగనే మీకు జ్ఞాపకం చేశాను మొదటి రోజున. ఏం జ్ఞాపకం చేశాను? మనము ఈ వరాలను వాడుట ద్వారా యేసు క్రీస్తు గురించి ఎక్కువగా తెలుసుకోగలుగుతాం, స్వపరిశీలన చేసుకోగలుగుతాం, లోతైనటువంటి భక్తి జీవితాన్ని మనం చేసుకోవడానికి ఈ వరాలు మనకు ఉపయోగపడతాయి. సో మనకు మాత్రమే కాదు, సంఘానికి కూడా ప్రయోజనం ఉందని చెప్పాను. సంఘ విశ్వాసులను కూడా మనము లోతైనటువంటి భక్తి మార్గంలో నడిపించడానికి ఈ వరాలు ఉంటాయి. సో కనుక ఈ 3 రకాల జాబితాలో 2 రకాల వరాలు సంఘ పరిధిలో వాడబడటానికి దేవుడిచ్చినటువంటి వరాలు. ఆ 2 గ్రూప్స్ ఏంటండి? మేనిఫెస్టేషన్ లేదా పరిచర్య, ఆపరేషనల్ లేదా సపోర్టింగ్. ఇవి సంఘ పరిధిలో ఉన్నటువంటి విశ్వాసులు సంఘములో వీళ్ళు బలంగా నిలబడడానికి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వీళ్ళు బలపరచడానికి, తద్వారా దేవుని నామం మహింపరచబడడానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వరము నువ్వు వాడుతున్నప్పుడు, వరాలు నువ్వు వినియోగిస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా 3 విషయాలు ఖచ్చితంగా జరగాలి. 1, వ్యక్తిగతంగా నీవు ఆత్మీయ ప్రయోజనం కలగాలి నీకు. 2వది, నీ సంఘములో వారికి ఆత్మీయ ప్రయోజనం కలగాలి. 3వది, దేవుని నామం మహింపరచబడాలి. ఈ 3 కాకుండా వేరేది ఏది జరుగుతున్నా కూడా అది జాగ్రత్తగా గమనించండి, దేవుని యొద్ద నుంచి జరుగుతున్నటువంటి పని కాదు.
అది దేవునికి సంబంధించినటువంటి పని కాదు. అది ఇక ఏ ఆత్మతో వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. సొంత ఆత్మతో పనిచేస్తున్నారా, లేకపోతే దుష్టాత్మతో పనిచేస్తున్నారా వాళ్ళకే తెలియాలి. సో కనుక ఇవి సంఘ పరిధిలో, ఇది సార్వత్రిక సంఘ పరిధిలో, పరిపాలన లేదా స్థాపన సార్వత్రిక సంఘ పరిధిలో దేవుడు వారిని వాడుకోవడానికి, వారిని బలపరచడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కాన్ఫరెన్స్కి కొంతమందిని పిలుచుకుంటాం, కొన్ని మీటింగ్స్కి మనం కొంతమందిని పిలుచుకుంటాం. సో కొంతమంది ఇవాంజలిస్టులు వస్తారు, కొంతమంది బోధకులు వస్తారు. సో వాళ్ళు అన్ని సంఘాలు తిరుగుతూ ఉంటారు, అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. సో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ కృప ఏంటి అంటే సార్వత్రిక సంఘాలలో వాళ్ళు దేవుని మహింపరచడానికి, వాళ్ళు బలపరచబడ్డానికి, ఆయా సంఘాలను బలపరచడానికి వాళ్ళు ఆయా సంఘాలను తిరుగుతూ మరి దేవుని పని చేసేటువంటి వారుగా ఆ పిలుపును పొందుకున్నారు, వాళ్ళ వరాన్ని పొందుకున్నారు. కనుక సార్వత్రిక సంఘ పరిధిలో పనిచేసేటువంటి పనిముట్లు ఇవి. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ వరాలు ఏదైతే మరి మీరు కలిగి ఉన్నారో, ఏ వరాలు కలిగి ఉన్నారో మనం రేపటి దినాన్ని ఆలోచించేద్దాం. ముందు ఈ వరాలను మనం యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు రోమాపత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేసినటువంటి ఆ 7 వరాలు సంఘ పరిధిలో విశ్వాసులు బలపడడానికి, దేవుని నామం మహింపరచబడ్డానికి చెప్పినటువంటి వరాల జాబితాలో ఈ వరాలు చెప్పడానికి ముందు పౌలు గారు కొన్ని సూచనలు చెప్పాడు, కొన్ని సలహాలు చెప్పారు. సో ఈ సూచనలు, సలహాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఈ వరాలను యాక్టివేట్ చేసుకోగలుగుతారు. అంటే ఆ వరాలను వాడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సుగుణాలు కలిగినటువంటి వాళ్ళు ఈ వరాలను యాక్టివేట్ చేసుకోగలుగుతారు అని పౌలు సలహా చెప్పాడు. ఆ సలహాలను నేను మీకు 2-3 మాటల్లో జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి వచనం చదువుతారా? మొట్టమొదటి వచనాన్ని చదువుతారా? సాయం చేయండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. జాగ్రత్తగా గమనించండి. అక్కడ పౌలు గారు ఒక శ్రేష్టమైనటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా ఆయన వాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే కాబట్టి అనేటువంటి ఆ పదం వాడతామో దాని అర్థం ఏంటి అంటే దానిపైన ఇంకొన్ని విషయాలు చెప్పబడ్డాయి అని అర్థం, దాని కింద కూడా కొన్ని విషయాలు దాంతోపాటు చెప్పబడ్డాయి అని అర్థం. సో ఏంటి పౌలు గారి యొక్క ఉద్దేశం అంటే, మనము అన్యులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన ఉచితమైనటువంటి కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇంత గొప్ప రక్షణ అనుభవం మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన కృపలో పాలిభాగస్తులు అయి ఉన్నాం, మనం ఆయన సేవలో పాలిభాగస్తులు అయి ఉన్నాం కాబట్టి అని మొదలుపెట్టి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే చెప్పండి, సజీవ యాగముగా ఏం చేయాలంట? ఇంగ్లీష్లో ఎ లివింగ్ సాక్రిఫైస్, ఎ లివింగ్ సాక్రిఫైస్. సో నీ జీవితంలో వరం యాక్టివేట్ అయ్యి ఆ వరాన్ని నువ్వు వాడుతూ ముందుకు సాగాలి అంటే మొట్టమొదటి సుగుణము నువ్వు అలవర్చుకోవాల్సింది ఏంటి అంటే నీ జీవితాన్ని, నీ దేహాన్ని, ప్రాణాత్మ దేహములను యేసయ్యకు సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్. మళ్ళీ చెప్తున్నాను నేను, మనము వరాలను వాడుతుందే మనం ఆత్మీయంగా ఎదగాలని, వరాలను వాడుతుంది ఎదుటి వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి అని. సో ఎదుటి వాళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి, నీవు ఆత్మీయంగా ఎదగటానికి ముందు నీకు క్రమశిక్షణ కలిగి లేకపోతే, నీ జీవితంలో నువ్వు క్రమశిక్షణ కలిగి లేకపోతే, సో నీవు వరాలను వాడినా కూడా ప్రయోజనం ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రయోజనకరమైనటువంటి స్థితిలో వరం వాడబడాలి అంటే నీ జీవితంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. సో డిక్షనరీ మీనింగ్ సాక్రిఫైస్ అనేటువంటి దానికి ఏంటి సార్ అర్థం అంటే టు గివ్ అప్ సంథింగ్ విచ్ ఈస్ వాల్యూడ్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ కన్సిడరేషన్స్. ఇది డిక్షనరీ మీనింగ్. అంటే ఒక విలువైనటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకు నువ్వు దానిని త్యాగం చేయటం అనేటువంటి అర్థం సాక్రిఫైస్. సో పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే ఇక్కడ, బాబు నీ దేహాన్ని ఒక సజీవ యాగంగా నీవు దేవునికి సమర్పించేసేయాలి.
దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించాలి అంటే అర్థం ఏంటి? ఒక్కసారి అబ్రహాము జీవితాన్ని చూస్తే మనము సజీవ యాగంగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించడం అంటే ఏంటో ఒక్కసారి అబ్రహాము జీవితాన్ని చూసి ఆ తర్వాత పౌలు గారు చెప్పినటువంటి క్రమాన్ని మనం ఆలోచించేయడానికి ప్రయత్నించేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని చదువుతారా? నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కనుక ఆ తర్వాత కూడా మీరు రాసుకోవచ్చు. కొద్దిగా శ్రద్ధగా వింటూ కొద్దిగా మెయిన్ పాయింట్స్ రాసుకోనండి. ఆ తర్వాత ఈ వీడియోని ఫాలో అవుతూ మీరు రాసుకోవచ్చు. చదవండి. అప్పుడు ఆయన నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఒక్క నిమిషం చాలు. థ్యాంక్ యూ మా. ఇప్పుడు మీరు వినండి, మొట్టమొదటిసారి బైబిల్లో ప్రేమ అనేటువంటి పదము ఇక్కడే వాడబడింది. ప్రేమ, నువ్వు ప్రేమిస్తున్నా అంటే అబ్రహాము యొక్క జీవితంలో తన కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుణ్ణి కూడా మర్చిపోయి ప్రేమిస్తున్నాడు. సో దేవుడు అబ్రహాముని పిలిచి అన్నాడు, అబ్రహామా ఇదిగో నీకొక్కడైన నీ కుమారుడిని అనగా నీవు ప్రేమిస్తున్నటువంటి నీ ఇస్సాకుని. ఆ మాటల అర్థం ఏంటి అంటే నీకు ఒకే ఒక బలహీనత ఉంది అబ్రహామా. ఆ ఒక్క బలహీనత అంటే నీకు చాలా ప్రేమ, చాలా పిచ్చి. ఆ ఒక్క బలహీనతే నీకు నాకు అడ్డుగోడగా ఉంది అబ్రహామా. ఆ ఒక్క బలహీనతను నువ్వు నా కొరకు విడిచిపెడితే అంటే ఒకవేళ అది ఏదన్నా కావచ్చు. అబ్రహాము యొక్క జీవితంలో దేవునికి అబ్రహాముకు అడ్డుగా ఉన్నది ఏంటి అంటే తనకు ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు. సో ఆ కుమారుణ్ణి దేవుడు బలివ్వమన్నప్పుడు మీరు వినండి, అబ్రహాము మరు మాట్లాడకుండా ప్రభువా 25 సంవత్సరాల యవ్వన కుర్రోడయ్యా, వృద్ధాప్యంలో పుట్టాడు ప్రభువా, ఇప్పుడు నాకు 125 సంవత్సరాలు ప్రభువా, 100 ఏళ్లకే కుమారుడు పుట్టడం కష్టం అనుకుంటే ఇప్పుడు 125 సంవత్సరాలు వచ్చాయి ప్రభువా. మరి ఈ 125 సంవత్సరాలకి నా కొడుకు నేను బలిచ్చేస్తే మరి ఇక నాకు పిల్లలు పుడతారా ప్రభువా? ఈయన మాటలు అబ్రహాం మాట్లాడలేదు. సో నేను ఆలోచిస్తూ ఉంటాను, ఒకవేళ దేవుడు అబ్రహాముని పిలిచి కొడుకును బలివ్వమంటే కొడుకును బలివ్వటానికి బయలుదేరినోడు నేనంటాను ఇలాగా, ఒకవేళ అబ్రహాముని పిలిచి అబ్రహామా నీవు నా కొరకు చనిపో అని ఒకవేళ దేవుడు కనుక అబ్రహామును కోరి ఉండుంటే, అబ్రహామా నీవు నా కొరకు చనిపో అని అబ్రహామును దేవుడు కోరి ఉండుంటే అబ్రహాము చనిపోయేవాడు అంటారా? లేకపోతే అబ్రహాము ఏదైనా 4 మాటలు చెప్పేవాడు అంటారా? ఏమైనా ముచ్చట్లు చెప్పేవాడా? నేను అనుకుంటాను అబ్రహాము తను లేక కలిగినటువంటి గారాల బిడ్డను బలి ఇవ్వడానికి ఇష్టపడిన వాడు ఖచ్చితంగా తన జీవితాన్ని కూడా దేవునికి సమర్పించడానికి ఇష్టపడేటువంటి వాడు. అక్కడ దహన బలి, సాక్రిఫైస్, యాగము అంటే అర్థం ఏంటి అంటే టు గివ్ అప్, ఇచ్చేయడమే. యాక్చువల్గా దహన బలి ఏంటో తెలుసా? తన బిడ్డను తీసుకెళ్ళి ముక్కలుగా కోసి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి ఏమండి ఇక తగలబెట్టి నిప్పు అంటించడమే, బూడిద చేసేయడమే. ఇక వన్స్ ఇట్ ఈస్ గివెన్ ఇట్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. సో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే అబ్రహామును దేవుడు పిలవగానే అబ్రహాముకు దేవునికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి అబ్రహాము తన కొడుకుని బలివ్వడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ చాలా మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాము కొండ మీదకి తీసుకెళ్ళి ఇక కొడుకు అడుగుతా ఉన్నాడు, నాన్న బలి పశువేది, నాన్న బలి పశువేది, నాన్న బలి పశువేది అని అడుగుతా ఉన్నాడు. అబ్రహాం చెబుతా ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడులే నాన్న అబ్రహాం చెప్తున్నాడు. ఇక సమయం వచ్చేసింది, బలిపీఠాన్ని కట్టారు. ఇక బలి పశువు ఎవరు అంటే అబ్రహాం అన్నాడు, ఆ బలి పశువు నువ్వే నాయనా అన్నాడు. అంటే నిన్ను నేను దేవునికి బలిస్తున్నానంటే అప్పుడు ఇస్సాకు ఏమనొచ్చో తెలుసా? దేవుడు నీకు చెప్పాడు కాబట్టి నువ్వు చచ్చిపో, నన్నెందుకు చంపుతున్నావు అనాలి ఇస్సాకు వాళ్ళ నాన్నే. లేదు ఒకవేళ నేను మా నాన్నే కనుక ఆ పరిస్థితుల్లో ఉంటే మా నాన్న నేనేం ప్రశ్న వేస్తాను తెలుసా? అసలు నువ్వు నన్ను కన్నావా? అసలు నేను నీ కొడుకునేనా? నేను నీ కొడుకునైతే నువ్వు నన్ను చంపేస్తావా అని మా నాన్నకి తిరగబడి మా నాన్నే బలిపీఠం తగలబెట్టి పారిపోయేవాడేమో. అంటే ఎవడు చచ్చిపోవడానికి ఎవరు ఇష్టపడతారండి? కానీ ఇస్సాకుకున్నటువంటి ఆ గొప్ప భక్తి జీవితం ఏంటో తెలుసా?
నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఇస్సాకు ఈ మాట అనుంటాడేమో. ఏమని ఉంటాడంటే, నానా నీ దేవుని కొరకు నన్ను బలివ్వడానికి నీ మనసును చంపుకొని నీవు నన్ను బలివ్వటానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చే నేను నేను నా దేవుని కొరకు బలివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాన్న. కట్టు నాన్న తాడు, కొయ్యి నాన్న మెడ అని ఉంటాడు ఇస్సాకు. ఏమండి, లివింగ్ సాక్రిఫైస్ అంటే నీ జీవితంలో సిలువ వేయబడినటువంటి అనుభవం, ప్రతి క్షణం నీ సిలువ మోస్తున్నటువంటి అనుభవం, నీ జీవితంలో నీ శరీరం ద్వారా ప్రభా నా దేహంలో అపవిత్రత లేకుండా నాయన నేను నిన్ను గణపరిచేటువంటి అనుభవంలో నేను నిలబడాలి ప్రభా. అపవిత్రత కలిగినటువంటి నీవు, చిన్న ఉదాహరణ చెప్తున్నాను సార్. మనందరం బల్ల మీద కూర్చున్నాం, భోజన బల్ల మీద కూర్చున్నాం. ఒకడు మురికి కంపు కొడుతూ వచ్చి మనతో పాటు కూర్చున్నాడు. ఒక మాట చెప్పండి, ప్రశాంతంగా తినగలమా మనం? ఏమండి, ప్రశాంతంగా వాళ్ళతో పాటు కలిసి కూర్చొని తినగలమా మనం? భోజనం చేయలేం. సో నీవు దేవుని పని చేస్తున్నప్పుడు నీ దేహంలో దేవుని గణపరచకుండా, నీ దేహాన్ని దేవునికి సమర్పించకుండా, నీ దేహంలో మలినాన్ని పెట్టుకొని నీవు వరం వాడడానికి వై గాడ్ విల్ అలౌ యూ? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నీ జీవితంలో ప్రభు కొరకు నువ్వు నీ జీవితంలో ప్రభువా నాకు నువ్వు కావాలి అని చెప్పావు, సంతోషం. ప్రభువా నీ నీ బిడ్డగా నేను బ్రతకాలి అని చెప్పావు, చాలా సంతోషం. ఎప్పుడైతే ఇలాగ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావో ఆయన నీకు వరాలు ఇచ్చాడు. ఆ వరము నువ్వు యాక్టివేట్ చేసుకోవాలి అంటే, దాని ప్రత్యక్షత నీకు కలగాలి అంటే ఒకటే చెప్తున్నాను, ఏంటో తెలుసా? అది అవుట్ ఆఫ్ నోవేర్ అట్లా అన్లాక్ అయిపోద్దండి. ఇట్ విల్ బి అన్లాక్డ్. నీకు నేను చెప్తున్నటువంటి ఈ సుగుణాలు నీవు అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయటం మొదలు పెట్టినటువంటి క్షణంలోనే నాకు తెలీదు హౌ ఇట్ విల్ బి అన్లాక్డ్. ఇట్ విల్ బి అన్లాక్ జస్ట్ లైక్ దాట్ అండ్ యూ విల్ రియలైజ్ ఇట్. నువ్వు అర్థం చేసుకుంటావు, దాన్ని వాడటానికి ప్రారంభిస్తావు. కొంతమంది వాడుతూ ఉండొచ్చు కూడా. అందుకనే 2 దిశలుగా మాట్లాడుతున్నాను. కొంతమంది అయితే అసలు వాడకుండా అట్లా పెట్టేస్తున్నారు, అన్బాక్స్ చేయలేదు. కొంతమంది అన్బాక్స్ చేశారు కానీ సమర్థవంతంగా వాడడం లేదు. సో ఎలా యాక్టివేట్ చేయాలి, సమర్థవంతంగా ఎలా వాడాలి, ఈ 2 మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడు పౌలు గారి జీవితం దగ్గరికి వెళదాం. పౌలు గారి జీవితం దగ్గరికి వెళ్ళి నేను మీకు చెప్పినటువంటి ఈ రోమా 12:2 కానీ, ఎఫెసీ 4:17, 4:22 ఇవన్నీ కూడా పౌలు గారు వరాల గురించి మాట్లాడుతూ ఆ సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలే. పౌలు గారు ఏం చెప్పారు? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీద నేను నడుచుకొనొద్దు, మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి. పౌలు గారే చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడుతుంది. ఏంటి అంటే, బాబు ఈ వరాలు నువ్వు వాడుకోవాలి అంటే, ఈ వరాలు నువ్వు సమర్థవంతంగా వాడాలి అంటే, ప్రాముఖ్యంగా పౌలు గారు చెప్తుంది, లోకంతో పాటు నువ్వు ఎదొద్దు, లోకంతో పాటుగా నువ్వు ప్రయాణం చేయొద్దు, లోకులతో పాటుగా నీ జీవిత విధానం జీవించొద్దు. చాలాసార్లు మనం లోకంతో కలిసిపోతాం. మందిరాల్లోనేమో చాలా భక్తిగా ఉంటాం, ఇక బయటికి వెళ్ళగానే అసలు మనం ఎవరో కూడా మర్చిపోతాం. నన్ను ఒక అమ్మాయి చాలా సంవత్సరాల క్రితం రోడ్డు మీద అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షాపింగ్ మాల్లో కలిసింది. నేను కనపడగానే అమ్మాయి నాకు ప్రైజ్ ది లార్డ్ ఎట్ట చెప్పిందో తెలుసా? ఇక్కడ చేయబెట్టుకొని ప్రైజ్ ది లార్డ్ అని అంటుంది. ఇక్కడ చేయబెట్టుకొని ప్రైజ్ ది లార్డ్ అని అంటుంది. ఆమె అక్కడ ఎందుకు చేయబెట్టుకొని ప్రైజ్ ది లార్డ్ చెప్తుంది నాకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఆమె పెద్ద బొట్టు పెట్టింది. బైబిల్ స్టడీకి ఏమో చాలా భక్తి పరురాల్లాగా తెల్లబట్టలు వేసుకొని వస్తుంది. షాపింగ్ మాల్లో ఇంత పెద్ద బొట్టు పెట్టింది. నేను కనపడగానే బొడ్డు కవర్ చేస్తా ప్రైజ్ ది లార్డ్ అని ఇలా బొట్టు తీసింది. ఏమండి, అంత అవసరం లేదు. ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎదుట మనం నటించాల్సినటువంటి అవసరం లేదు. దేవాతి దేవుని ఎదుట మనం ఉన్నాం కనుక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అన్ని ఆచారాలు మనకు తగదు, లోక సంబంధమైనటువంటి వాంఛలు మనకు తగదు, లోకానుసారమైనటువంటి ఆ పాపపు చేష్టలు మనకు తగదు. సో గుర్తుపెట్టుకు, అదే పౌలు అంటున్నాడు కదా, అన్ని జనులు నడుచుకోనొద్దు, దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, నూతన పరచబడండి అని మాట్లాడుతూ
పౌలు గారి జీవితంలో ఆయన ఇన్ని వరాలండి. ఆయన చెప్పినటువంటి వరాలన్నీ కూడా ఆయన పొందుకున్నాడు. ఆయన వరాలన్నీ ఆయన పొందుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12 వాక్య భాగం. ఆ చివరి భాగంలో నాకు కావాలి. నేను అక్కడ రాశాను కూడా. ఆ చివరి భాగం మీరు చదవండి. ఆ చివరి భాగం మీరు చదవండి. పరలోక రాజ్య నిమిత్తము అమ్మా. తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. 3 రకాల నపుంసకుల గురించి అక్కడ మత్తయి సువార్తలో రాయబడింది. ఒకటేంటి అంటే పుట్టుకతో నపుంసకులు, రెండవదిగా ప్రజల వలన నపుంసకులుగా చేయబడినటువంటి నపుంసకులు, మూడవ వారు పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నటువంటి వారు. పౌలు గారు ఈ 3వ రకమైనటువంటి జాబితాలోనికి వస్తారు. ఆ మిగతా 2 రకాలు ప్రభు కృప ఉంటే ఎప్పుడైనా మాట్లాడుకుందాం మనం. పౌలు గారు ఈ 3వ రకమైనటువంటి జాబితా. ఏంటి సార్ 3వ రకమైనటువంటి జాబితా అంటే, దేవుని నిమిత్తము తనను తాను నపుంసకులుగా చేసుకున్నటువంటి అనుభవం. అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఇక నా జీవితంలో కామాతురత, లేకపోతే వ్యభిచారము, వ్యామోహము, ఏమండి, ఇటువంటివి, కామముతో కూడినటువంటివి, శారీరక పరమైనటువంటి ఆ కోరికలన్నిటినీ కూడా నేను అణిచివేస్తూ, పౌలు గారి ఉద్దేశం ఏంటి అంటే, నేను నా దేవునికి నా శరీరాన్ని సజీవ యాగంగా నేను సమర్పించేసుకున్నాను. అందుకని పౌలు గారు ఏమండి, వివాహం లేకుండా తన జీవితాన్ని, తన శరీరాన్ని ప్రభు కొరకు ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారు కదా, భారతదేశంలో ఆయన పేరు భక్త సింగ్ కాకుండా ఆయన పేరు ఇంకొక సింగ్, భగత్ సింగ్ అనుకుంటా, భగత్ సింగ్. ఆయనకి ఒక పెళ్లి సంబంధం చూశారంట వాళ్ళ అమ్మోళ్ళు. పెళ్లి సంబంధం చూసి తర్వాత రోజు ఆ అమ్మాయి వాళ్ళు పెళ్లి చూపులకు వస్తుంటే భగత్ సింగ్ ఏం చేశాడంటే, ఆయన ఒక లెటర్ రాసి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయాడంట. ఏమని రాశాడంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు ఆ లెటర్ చూస్తే భగత్ సింగ్ గారు రాసినటువంటి లెటర్ ఏంటంటే, అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను నా దేశం కొరకు నా జీవితాన్ని, నా శరీరాన్ని ఇచ్చేశాను. ఇక నా శరీరంలో ఇంకొకరికి స్థానం లేదు. సో నా దేహము, నా ప్రాణాత్మలు నా దేశం కొరకే త్యాగం అయిపోవాలి, నా దేశపు మట్టిలోనే కలిసిపోవాలి తప్ప ఇక నా జీవితంలో వేరే స్త్రీకి స్థానం లేదని భగత్ సింగ్ గారు తన జీవితాన్ని దేశానికి ఇచ్చేసి దేశం కొరకు ఆయన చనిపోయినటువంటి సంఘటన మనం వింటున్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఆత్మీయ ఉజ్జీవము, నీ వరాలు వాడేటప్పుడు ఒక ఆత్మీయ ఉజ్జీవము. నేటి దినాల్లో చాలా మంది వరాలు వాడుతున్నారు. ఎందుకు ఉజ్జీవం కలగట్లేదంటే, ముందు మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకొని కదా, మన జీవితాలను ప్రభువుకు సమర్పిస్తే కదా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయడానికి ప్రారంభమవుతుంది. సో పాయింట్ నెంబర్ 1, చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను మీకు, మీ దేహాలను సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించుకోనంత కాలము మీ సొంత టాలెంట్ వాడటమే జరుగుద్ది తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ వరాలను వాడుట జరగదు. గుర్తుపెట్టుకోండి ఇది. మీరు చూడండి, అంత మాత్రమే కాదు, పరిశుద్ధతకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే, మన జీవితాలను ప్రభు కొరకు యాగంగా సమర్పించుకోకపోతే ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఏంటా ప్రమాదం? చూడండి, ఇస్కరియోతు యూదాకు ఉన్నటువంటి టాలెంట్ అది మామూలు టాలెంట్ కాదు. ఉన్నటువంటి 12 మందిలో యూదాకున్నటువంటి టాలెంట్ యేసు ప్రభు చూశాడు కాబట్టే యూదాని ట్రెజరర్గా ఎన్నుకున్నాడు. నిజానికి ఇస్కరియోతు యూదాకున్నటువంటి చాలా పెద్ద ఘోరమైనటువంటి పాపస్థితి ఏం లేదు యూదాకి. అతనేమో దుర్మార్గుడు కాదు, మర్డర్లు మానభంగాలు చేసినోడేం కాదు యూదా చేసినటువంటి పొరపాటు చాలా చిన్న పొరపాటు. నేను చరిత్ర చదువుతా ఉన్నప్పుడు, యూదా జీవితాన్ని చదువుతున్నప్పుడు, యూదా జీవితంలో యూదాకున్నటువంటి బలహీనత ఏంటంటే, యూదా చిల్లర దొంగతనాలు చేస్తాడు. ఏం లేదు, చిల్లర దొంగతనాలు అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. కొట్టుకు పంపించారు సార్, వాడికి 12 ఏళ్ళు ఉంటాయి, 100 రూపాయలు ఇచ్చారు,
రూ. 96 సరుకులు పట్టి అయింది. వాడు రూ. 4 తిరిగి ఇవ్వడు మీకు. అంటే వాడేం చెప్తాడంటే రూ. 4 నేను కొనేసుకున్నాను అంటాడు. అంటే రూ. 96 ఖర్చయింది కాబట్టి రూ. 4 పెద్ద లెక్కలోనిది కాదు కాబట్టి ఆ రూ. 4 సొంత ఖర్చులకి వాడేసుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఆ చిల్లర దొంగ. బస్తాలు బస్తాలు దొంగిలించినటువంటి దొంగ కాదు. చిల్లర దొంగతనాలు చేసేవాడు. యేసుప్రభు అన్నాడు, ఆ చిల్లర దొంగతనాలు కూడా పాపమే. యూదా, ఆ చిల్లర విషయాలలో, ఆ చిన్న చిన్న పాపాల విషయాల్లో నీవు క్రమశిక్షణ కలిగి ఉండాలని ప్రభు చాలాసార్లు హెచ్చరిక చేశాడు. చాలా టాలెంటెడ్ అండి, మామూలు టాలెంటెడ్ కాదు యూదా. ఉన్నోళ్ళందరికంటే టాలెంటెడ్. ఇక యూదా గురించి మాట్లాడాలంటే అభిషేకం పొందుకున్నటువంటి వాడు కూడా యూదా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆ 12 మందిని పిలిచి దేవుడు ఏమంటే స్వస్థపరచడానికి అంధకార శక్తులను వాటి మీద అధికారం దేవుడిచ్చి దేవుడు వాళ్ళని పంపించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో టాలెంటెడ్, అభిషేకం పొందుకున్నవాడు, వరాలు పొందుకున్నవాడు, ఎన్నిసార్లు సరిచేసుకో అంటున్నా సరి చేసుకోకుండా అలాగే తన జీవితంలో అదే పాపపు స్థితితో కొనసాగుతూ ఉన్నాడు. చిట్ట చివరికి ఏమయ్యాడంటే ఏమండి, చెట్టుకు ఊరేసుకుని ఆ చెట్టు ఊరేసుకున్న తాడు తెగి కిందపడి పొట్ట రెండు పొట్ట దగ్గరికి సగంగా చిగిలిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోనండి. ఈ రోజున ప్రభువు నీతో స్పష్టంగా ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు వరాలను పొందుకున్నావు, దాన్ని యాక్టివేట్ చేసి సమర్థవంతంగా వాడబడే అనుభవంలో ప్రభు నిన్ను ఉండాలని ఆశపడుతున్నాడు. అలాగా నువ్వు ఉండాలి అంటే, ఆ స్థితిలో నువ్వు వాడబడాలి అంటే మొట్టమొదటిది ప్రియమైన బిడ్డలారా, నీ శారీరక జీవితాన్ని ప్రభువుకు సమర్పించేసేయి. నేను అక్కడ ఒక టైటిల్ రాశాను. ఏమని రాశానంటే, ప్రతి క్షణం దేవుని కొరకు సిలువ మోస్తూ, సిలువ వేయబడుతూ ఆయన సాక్షిగా ఉండాలి అన్న తపన ఉండాలి. ఆయన కొరకు నిలవాలన్న తపన ఉండాలి. ఆరాటం ఉండాలి. ప్రభువా, నిలబడలేకపోతున్నాను ప్రభువా, అయ్యా నడవలేకపోతున్నాను ప్రభువా, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను ప్రభువా, పరిశుద్ధమైనటువంటి చూపులు చూడలేకపోతున్నాను ప్రభువా, పరిశుద్ధంగా మాట్లాడలేకపోతున్నాను ప్రభువా, అయ్యా వినకూడనటువంటి విషయాలు వినాలని ఆరాట పడుతున్నాను ప్రభువా, అయ్యా ప్రభువా నాకు సహాయం ఈ ఆరాటం నీలో ఉండాలి. అంటే ఒక్కసారిగా నీ జీవితంలో 100% పర్ఫెక్షన్ వచ్చేది. ఒక ఆరాటం, ఒక తపన, నిలబడాలి, నిలవలేకపోతున్నాను ఆరాటం. అందుకనే మార్టిన్ లూథర్ గారు ఏమంటారంటే, క్రైస్తవ జీవిత విధానం అంట ప్రతి క్షణం పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితం అంటాడు మార్టిన్ లూథర్ గారు. భక్త్ సింగ్ గారు ఏమంటారంటే, నేను దినములో 1000 సార్లు యేసు రక్తాన్ని ఆశ్రయిస్తాను. దినములో 1000 సార్లు యేసు రక్తాన్ని ఆశ్రయిస్తాను. అంటే ప్రతిసారి ఆయన యేసు పాదాల దగ్గరికి, ప్రభా నీ రక్తంలో నన్ను కడిగిన, ఆయన అపవిత్రమైన తలంపులు ఉన్నాయి, అపవిత్రమైన మాటలు ఉన్నాయి, అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, అపవిత్రమైనటువంటి వినికిడి ఉంది ప్రభా, ఏముందిలే అని సీరియల్స్, ఏముందిలే అని సినిమాలు, ఏముందిలే అని కొన్ని ప్రోగ్రామ్స్, ఏముందిలే అని జబర్దస్తులు, ఏముందిలే అనేటువంటి కొన్ని పోకిరి మాటలు, ఏముందిలే అని కొన్ని అబద్ధాలు, ప్రభువా నన్ను క్షమించు. ప్రతి క్షణం కూడా ఈ ఆరాటం, ప్రభా ఐఎమ్ సారీ లార్డ్, నేను అవమానం పరుస్తున్నాను ప్రభా, నేను మహింపరచలేకపోతున్నాను ప్రభా. సజీవ యాగంగా సమర్పించడం అంటే ఇది. సిలువ మోయటం అంటే ఒకసారి సిలువ ఎక్కినోడు వెనకాల చుట్టానికి ఉండదండి, ఒక్కసారి సిలువ ఎక్కితే దిగటానికి ఉండదండి. సిలువ మోయటం అంటే ఇక దిగే పని లేదు, ఇక వెనక్కి వెళ్ళే పని లేదు, ముందుకు వెళ్తా ఉంటామే. సో క్వాలిటీ నెంబర్ 1, సజీవ యాగంగా నిన్ను నువ్వు నీ దేవునికి సమర్పించుకోవాలి. సో మీకు ఇక్కడ ఒక స్లైడ్ పెట్టాను, ఒకసారి చదవండి. ఆయన పేరు ట్రప్టోస్ అంటారేని. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా దేశం తరపున ఈ వ్యక్తి యుద్ధం చేయటానికి వెళ్ళాడు. ఈ వ్యక్తి యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు ఇక చిట్ట చివరికి ఆ శత్రులందరినీ చంపి గెలిచేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అయితే అన్ఫార్చునేట్లీ ఇతన్ని దారుణంగా, అతి కిరాతకంగా మరి తుపాకులు పెట్టి మిషన్ గన్తో ఇతన్ని కాల్చి చంపేశారు. చంపేసిన తర్వాత మరి ఆల్రెడీ గెలిచారు వాళ్ళు, అమెరికన్స్ గెలిచారు ఆ యుద్ధాన్ని. ఇతను చంపబడ్డాడు. ఇతని డెడ్ బాడీని తీసుకొని వెళ్తున్నప్పుడు అతని డెడ్ బాడీలో కోట్లో ఒక చిన్న డైరీ కనపడింది. ఆ డైరీలో ఇలా రాసుకున్నాడు. ఎలా రాసుకున్నాడంటే చూడండి, ఇక్కడ ఆ కింద నేను ఇక్కడ పక్కన రాశాను కదా, అమెరికా అనేటువంటి పదాన్ని నేను రాశాను. ఆయన జీసస్ అని రాయలేదు. అమెరికా మస్ట్ విన్ దిస్ వార్, అమెరికా మస్ట్ విన్ దిస్ వార్,
Therefore, I will work, I will save, I will sacrifice, I will suffer till the end. I will fight cheerfully and do my utmost as if the issue of the whole struggle depended on me alone. ఈ ట్రప్టో ప్లడ్జ్ అంటారు. ఈ రోజున అమెరికా దేశంలో ఇది వాళ్ళ యొక్క వైట్ హౌస్లో కూడా పెద్ద ఫ్రేమ్ కట్టి పెట్టారు. కారణం ఏంటి అంటే ఈ వ్యక్తి యుద్ధ రంగానికి వెళ్తున్నప్పుడంట ఈ మాటలు రాసుకొని యుద్ధ రంగానికి వెళ్ళాడంట. ఏమన్నాడు తెలుసా? నా వలన అమెరికా దేశం గెలవాలి, నా వలన అమెరికా దేశంలో ఈ యుద్ధం గెలవాలి, కాబట్టి నేను పోరాడతా, కాబట్టి నేను పనిచేస్తా, అమెరికాని నేను కాపాడుతాను, అమెరికా కొరకు నా తుది రక్తాన్ని కూడా నేను కారుస్తాను, నేను పోరాడతాను, ఆనందంగా పోరాడతాను, చివరి వరకు పోరాడతాను, సమర్థవంతంగా పోరాడతాను, ఓపిక ఉన్నంత వరకు పోరాడతాను. ఎందుకంటే అమెరికా గెలవటం అనేది నా ఒక్కడి వల్లే జరుగుతుంది అన్నంతగా నేను పోరాడతాను అని ఓ సైనికుడు తన యుద్ధ రంగంలో యుద్ధానికి అమెరికా దేశ పక్షాన వెళుతున్నప్పుడు రాసుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఓ ప్రియ విశ్వాసి, నేను నిన్ను అడుగుతున్నాను, ప్రభు నీ కొరకు రక్తం గార్చి ఆయన అన్ని ఘోర శ్రమలు అన్ని అవమానాలు నీ కొరకు భరించి నీకు శ్రేష్టమైనటువంటి రక్షణ అనుభవాన్ని ఇచ్చి ఆయన పని కొరకు ఒక విలువైనటువంటి వరాలను నీకు ఆయన దయచేసి వెళ్ళు ప్రకటించు, వెళ్ళు పని చేయి అంటే ఈ నిర్ణయాలు ఉన్నాయా మనకి? నేను అందుకని అమెరికా కొట్టేసి జీసస్ మస్ట్ విన్ దిస్ వరల్డ్, యేసయ్య ఈ ప్రపంచాన్ని గెలవాలి, యేసయ్య గెలవాలి, యేసయ్య నా జీవితం ద్వారా గెలవాలి, యేసయ్య నామం మహింపరచబడాలి నా జీవితం ద్వారా. కాబట్టి నేను పనిచేస్తాను, కాబట్టి నేను పోరాడుతాను, కాబట్టి నేను నిలబడతాను, కాబట్టి నేను చివరి వరకు కూడా శ్రమను తీసుకుంటాను అనేటువంటి ఆ స్టేట్మెంట్ ఇది నాన్న. దట్ ఈస్ వాట్ ద లివింగ్ సాక్రిఫైసెస్. నీ జీవితంలో ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకోవటం అంటే ఇటువంటి ఒక స్టేట్మెంట్ నీ జీవితంలో ఉండాలి పిల్లరా. మొట్టమొదటిది సో లివింగ్ సాక్రిఫైస్, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించాలి. పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2 చాలా ప్రాముఖ్యంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో ఈ యొక్క రెండవ సుగుణ ఉండాలి. పౌలు గారు మాట్లాడుతూ చూడండి, రోమపత్రిక 12:3 అదే కాంటెక్స్ట్లోనే పౌలు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చదవండి 12వ రోమపత్రిక 12వ చదవండి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరిని విభజించి ఇచ్చిన చాలు. వందనాలు. 10వ వచనం కూడా చదవమ్మా. అదే అధ్యాయం 10వ వచనం కూడా చదవమ్మా. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. 16వ వచనం కూడా చదవండి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండి. సో ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి కాంటెక్స్ట్ అంతా కూడా ఏమండి దేనికి సంబంధించింది? పౌలు గారు ప్రభువారు మనకు కొన్ని వరాలు ఇస్తున్నాడయ్యా, ఆ వరాలను మనం కలిగి ఉండి ఆ వరాలతో మనం పనిచేస్తున్నప్పుడు నిన్న మీకు జ్ఞాపకం చేశాను. గారడీ సీమోను, పేతురు గారు, యోహాను గారు వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆ సూచనలు చూసి గారడీ సీమోను ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా ఈ వరాలను కలిగి ఉంటే, అంటే గారడీ సీమోన్ ఉద్దేశం ఏంటంటే ఈ వరాన్ని గనక నేను కలిగి ఉంటే నా పేరు ప్రఖ్యాతులు చాలా పైకి వెళ్ళిపోతాయి, నన్ను ప్రజలు కనపరుస్తారు, అందరికీ హైలైట్ అయిపోతాను నేను. నేటి దినాల్లో హైలైట్ అయ్యేటువంటి సేవకులు తయారయ్యారు. నేటి దినాలలో హైలైట్ అవ్వడానికి సేవకులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైలైట్ అవ్వడానికి మీరు గమనించండి. అసలు నేను నా ఫేస్బుక్ పొరపాటును కూడా ఓపెన్ చేయనండి. నా ఫేస్బుక్ని మా ఇద్దరు తమ్ముళ్ళు వాడతారు. ఒక తమ్ముడు ఫేస్బుక్ ఆపరేట్ చేస్తాడు, ఇంకొకడు వాడేదో మెసేజ్లకు రిప్లై ఇస్తూ ఉంటాడు. నేను పొరపాటును కూడా నా ఫేస్బుక్ నేను వాడను. ఎప్పుడైనా మీటింగ్కి సంబంధించినటువంటి ఏదన్నా ఒక పోస్ట్ వేయాలంటే నేను ఓపెన్ చేసి పోస్ట్ చేసి క్లోజ్ చేసేస్తాను. పొరపాటున నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఎవరికి వాళ్ళు డబ్బాలు కొట్టుకునేటువంటి ప్రయత్నం తప్ప వేరేటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేవుడు మహింపరచబడాలి అని ప్రభు ఆశపడితే వీళ్ళు ప్రమోషన్స్ ఎక్కువ చేసుకుంటుంటారు. మీరు సమయం ఉంటే నా ఫేస్బుక్ వెళ్ళండి. నా ఫేస్బుక్ వెళ్ళి నా ఫేస్బుక్ మొత్తం
గత 4-5 సంవత్సరాల నా ఫేస్బుక్ హిస్టరీ ట్రాక్ మొత్తం తీయండి, వ్యక్తిగతంగా నాకు సంబంధించిన ఫోటో ఒక్కటి కూడా ఉండదు. ఫోటో పెట్టామంటే అది పరిచర్యలో ఉన్నటువంటి ఫోటోనే, దేవుని నామం మహింపరచబడ్డానికి, ఇదిగో దేవుడి కార్యాలు చేశాడని చెప్పడానికే మినిస్ట్రీ ఓరియంటెడ్ ఫొటోసే ఉంటాయి తప్ప పర్సనల్గా కళ్ళద్దాలు పెట్టుకొని ఇలాగా ఉండవు. నేను చెప్పేది ఏంటంటే మీకు, మన జీవితాలలో ప్రతి క్షణం యేసు ప్రభు నామమే కనపడాలి, దేవుని నామమే ప్రకటించబడాలి. ఇక మనం ఎంత హంబుల్, ఎంత తగ్గించుకొని మన బ్రతుకులు ఉండాలంటే ఏమండి, అందుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్య భాగంలో పౌలు గారు ఈ వరాల జాబితా చెప్తూనే అక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఏ మాటలు? పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఏముండాలంట? దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, సాత్వికం. ఈ 3 ఉంటే ఇక నీకు గర్వం ఎక్కడ ఉంటుంది? ఈ 3 ఉంటే ఎచ్చులు పోవడం ఎక్కడ ఉంటుంది? వీటిని ఇంగ్లీష్లో తర్జుమా చేశాను నేను, చూడండి. దీర్ఘశాంతం అంటే పేషెన్స్, ఓర్పు, సహనం. అసలు కొంతమంది విశ్వాసులకి అసలు ఇది ఉండదు. వాళ్ళకి ఎప్పుడు బీపీ 300/200 ఉంటుంది. అసలు వాళ్ళని కదిలిస్తేనే ఫైర్ ఆఫ్ ది ఫైర్గా ఉంటారు వాళ్ళు. బాబు మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను, నీకు ఓర్పు సహనం ఎందుకు ఉండటం లేదు అంటే, నువ్వు బాసు, నేను సూపరు, నేను సుప్రీము, మీరందరూ పనోళ్ళు. సో కాబట్టి ఇక నా మాటే చెల్లాలి. ఏమంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు 300/200 బీపీలో మాట్లాడగలవా? చెప్పండి ఒకసారి, వరకు చెప్పండిలే. మోడీ గారి ముందు నుంచి 300/200 బీపీతో మాట్లాడతావా? యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు, 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది నీకు. అక్కడ చేతులు కట్టుకొని నిలబడతావు ఇట్లాగా, అవునా కదా? మరి ఎందుకు తోటి విశ్వాసులతో ఆ ఓర్పు ఉండట్లా, ఆ సహనం ఉండట్లా? కనుక ఓర్పుతో ఉండాలి, హంబుల్, తగ్గించుకొని. అసలు కొంతమంది నోరు తెరిస్తే చాలిక డబ్బా మోగుతూ ఉంటుంది, డంగ కొట్టుకోవటమే. అసలన్నా నేను పాడితేనన్నా, అసలన్నా నేను ప్రార్థన చేస్తానన్నా, అసలన్నా నేను వాక్యం చెబితేనన్నా, ఇక మొదలు పెడతాడు. బాబు, నువ్వు వాక్యం చెప్పింది, నువ్వు పాట పాడింది, నువ్వు పరిచర్య చేసింది, నీవు ఆత్మీయంగా బలపరచబడ్డానికి, ఎదుటి వ్యక్తి బలపరచబడ్డానికి, దేవుని నామం మహింపరచబడ్డానికి. ఇక నీకు డబ్బా ఎక్కడ ఉంటుంది? అసలు ఇచ్చిందే ఆయన గిఫ్ట్, వాడుకుంటుందే ఆయన, వాడబడుతుందే నీకోసం వాడబడతా, ఆయన ఇచ్చింది నువ్వు వాడుకుంటా, నీకు డబ్బా కొట్టుకోవడానికి ఇంకెక్కడ ఉంటుంది? కనుక ఉండదు. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఈ విషయాలు ప్రాముఖ్యంగా మనం గ్రహించుకోవాలి. చాలా సందర్భాల్లో మనం తగ్గించుకోలేనటువంటి విషయాలు నువ్వు తగ్గకుండా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతం. అసలు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నీ ద్వారా ఒక గొప్ప అద్భుతం చేశాడండి నీ మందిరంలో. అసలు ఇక ఆ అద్భుతం జరిగిన తర్వాత నుంచి ఒకవేళ గనక నీకు తగ్గింపు లేకపోతే అసలు నిన్ను ఎవడని ఆపగలడా? అసలు ఆపగలడా నిన్ను? ఆలోచన చెయ్యి. ఎవరు ఆపలేరు నిన్ను అసలు. ఒకవేళ ఏమీ లేకపోతే నేను ఎట్లుంటే, ఇక దేవుడు సమర్థవంతంగా వరాలన్నీ నీకు ఆపాక్షించి, ఏమంటే వరాలన్నీ నీకు ఇచ్చి సమర్థవంతంగా దేవుడు నీతో వాడుకుంటా ఉంటే అసలు నీకు భూమి మీద నడవు. భూమి మీద ఎక్కడ నడుస్తావు నువ్వు? ఏమండి? సో రెండో విషయం జ్ఞాపకం చేస్తున్నాను, అసలు నువ్వేమీ కాదు, అసలు నీ జీవితం ఏమీ లేదు, నువ్వంతా శూన్యం. ఏమీ లేనటువంటి నీ జీవితంలో దేవుడు కృపనిచ్చాడు. ఇది నోటితో కాదు చెప్పాల్సింది, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ప్రభువా, ఇప్పటివరకు ఒకవేళ నీ జీవితంలో స్వార్థంతో కానీ, గర్వంతో కానీ, లేకపోతే అహంతో కానీ, సర్దుకుపోయే మనసు లేక, నీ గురించి నిన్నే ఫోకస్ అవ్వాలి, హైలైట్ అవ్వాలి అనేటువంటి అభిప్రాయంలో ఒకవేళ నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీదేది కాదు, మనదేది కాదు. తగ్గించుకొని ప్రభు వైపు మనం చూస్తే ఆయన అద్భుతంగా నువ్వు ఆయన వరాలను వాడుకోగలుగుతావు, అద్భుతంగా వాడుకోగలుగుతావు.
పౌలు యొక్క జీవితం చూడండి సార్, ఎంత చదువుకున్నాడు ఆయన. గమాలియేలు పాదాల దగ్గర చదువుకున్నాడు అని రాశాడు. గమాలియేలు పాదాల దగ్గర అంటే, గమాలియేలు అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన హెడ్ పాదాల దగ్గర ఎవరు కూర్చుంటారంటే, నేను చరిత్ర చదివితే టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ. అంటే పౌలు గారు చదువుతున్నటువంటి కాలంలో పౌలు గారంత చదువు ఉన్నటువంటి వాడు ఇంకెవడు లేడు. హీఈస్ ద టాపర్, అన్నిట్లో టాపర్ మాత్రమే గురువు గారి పాదాల దగ్గర కూర్చుంటాడు. మరి టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ పాదాల దగ్గర కూర్చున్నాడు. గమాలియేలు తర్వాత ఆ స్థానం ఇక పౌలు గారిదే. ఒకవేళ కనుక ఆ యొక్క గమాలియేలు యూనివర్సిటీలో ఉంటే పౌలు గారు, గమాలియేలు తర్వాత ఆ స్థానం అయిందే. ఏమంటే 14 గ్రంథాలు రాసినటువంటి అనుభవం, కృప దేవుడు అనుగ్రహించాడు పౌలు గారికి. ఈయనేమంటాడు, ఈయన జీవితంలో ఏమంటాడండి, చాలాసార్లు మనల్ని మనం పరిచయం చేసుకునేటప్పుడు, ఈ మధ్యకాలంలో నన్ను ఒక సంఘానికి పిలిచారు కోటానికి. నేను ఆ చర్చి దగ్గర కారు దిగి లోపలికి వెళ్తా, పైకి చూసా. ఏమండి, నేను బెత్తరపోయి ఆశ్చర్యపోయాను. ఏంటంటే డాక్టర్ రెవరెండ్ బిషప్ యేసుపాదం గారు, ఆయన ప్రవక్త, కృపావరాలు కలిగినటువంటి దైవ సేవకులని రాశాడు బోర్డు మీద. డాక్టర్ రెవరెండ్ బిషప్ యేసుపాదం గారు, పక్కన ప్రవక్త, ఈ కింద కృపావరం కలిగినటువంటి దైవ సేవకులని రాశాడు. నేను షాక్ అయిపోయా, దెమ్మ తిరిగిపోయా. ఈ డాక్టర్లు, రెవరెండ్లు, బిషప్పులు, ఈ టైటిల్స్ అన్నీ అవసరమా అండి? ఏమండి, ఎవరి కోసమండి ఇవన్నీ? నేను అడిగాను కూడా ఆ సేవకుడిని, అయ్యా ఎందుకు సార్ ఇవన్నీ పెట్టారు ఇంత పెద్దగా? ఈ డాక్టర్ ఏంది, ఈ రెవరెండ్ ఏంది, ఈ బిషప్ ఏంది, ఈ ప్రవక్త ఏంటి, ఈ గోలంతా ఏంటి అంటే, ఆయన ఏం తడుకోకుండా ఏం చెప్పాడు తెలుసా సార్, ఇవన్నీ పెట్టకపోతే ప్రజలు రారు సార్ అన్నాడు ఆయన. ఇవన్నీ పెట్టకపోతే ప్రజలు రారు సార్ అన్నాడు ఆయన. అంటే అసలు ఇప్పుడు తప్పు అంత ఎవరిది? మందే అంటున్నాడు ఆయన. సో ప్లీజ్, అందుకని ఇక్కడ మీకు టైటిల్ పెట్టాను. ఇక్కడ ఒక మంచి బొమ్మ పెట్టాను, మీకు కనపడుతుంది కదా. శిరస్సు వంచుకొని చేతులు కట్టుకొని ఒక ఆయన నిలబడ్డాడు. మిగతా వాళ్ళందరూ మేము సూర్యులు వీరులు అని మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఎవరిని కనపరుస్తాడంటే, తనను తాను తగ్గించుకున్నవాడు, చెప్పండి, హెచ్చించబడును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. 1 కొరింథీ పత్రిక 15:9 పౌలు అంటారు కదా, అయ్యా నేను అపోస్తులు అందరిలో తక్కువ వాడిని, అందరిలో ఉన్న వాళ్ళందరిలో నేనే లాస్ట్ అంటాడు. మనం అస్సలు మనం లేకపోతే ఈ మందిరంలో పరిచర్య జరగదంట. మనం ఒక సంఘ పెద్ద అంట ఒక మందిరంలో నిలబడి, పాస్టర్ గారు ఈ మందిరంలో ఇద్దరు పరిశుద్ధులు ఉన్నారు సార్ అన్నాడంట. పాస్టర్ గారు ఆశగా చూస్తున్నాడు, ఎవరి పేర్లు చెబుతాడు ఈయనని. ఈయన అన్నాడంట, ఒకటి నేను సార్ అన్నాడంట. పాస్టర్ గారు అనుకుంటున్నాడంట, రెండోది నా పేరు చెబుతాడేమో ఈయన అనుకుంటున్నాడంట. ఆయన అన్నాడంట, సార్ ఒకటి నేను, రెండోది మామిడి సార్ అన్నాడంట. అంటే పాపం పాస్టర్ గారిని కూడా తీసుకెళ్లి పక్కన వేసాడు ఈయన. అంటే చాలాసార్లు మనకి ఒక అభిప్రాయం ఉంటుంది, మనకి ఒక ఆలోచన ఉంటుంది. దయచేసి ఆ ఆలోచనలో నుంచి, ఆ విధానంలో నుంచి మనం బయటికి రావాలి. ఏమండి, పౌలు గారు చూడండి, ఎఫెసీ పత్రిక 3:11 అంటాడు కదా, పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు గొప్ప కృపనిచ్చాడు. ఎంత గొప్ప కృప ఇచ్చాడంటే, ఒక వాక్య మర్మాలను బయలుపరిచేటువంటి కృప దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే, నేను అల్పుడుగా నన్ను నేను కన్సిడర్ చేసుకున్నాను. పాపులలో ప్రధాన పాపిగా నన్ను నేను కన్సిడర్ చేసుకున్నాను. అపోస్తులందరిలో తక్కువ వాడిగా, నిజానికి మాట్లాడితే అపోస్తులందరిలో కూడా గట్టిగా అర్హత ఎవరికన్నా ఉందంటే అది పౌలు గారికి అర్హత ఉందండి. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? పౌలు గారి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? అంత గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడైనా, అంత గొప్పగా దేవుని యొక్క మర్మాలను వివరించేటువంటి వాడైనా, అన్ని సంఘాలు కట్టినోడైనా సరే, పౌలు గారికి ఉన్నటువంటి ఆ వినయం, ఆ విధేయత అండి, నిజంగా నేను ఆలోచిస్తా ఉంటే, ప్రభా ఇంత గొప్ప వినయం నాకు రావాలి ప్రభా. పౌలు గారు యెరూషలేము వెళ్ళాడు. అపోస్తలుల కార్యాలు తీయండి. పౌలు గారు యెరూషలేము వెళ్ళాడు. 21వ అధ్యాయానికి రండి మీరు. పౌలు గారు యెరూషలేము వెళ్ళి అక్కడ పెద్దలను కలిశాడు. ఆయన పెద్దలను కలిసి వాళ్ళు 19వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 19వ వచనం చదవండి. అతడు వారిని కుశలం అడిగి, చదవమ్మా. తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియచెప్పెను.
వారు విని దేవుని మహిమపరిచి అతన్ని పౌలు చూచి ఒక్క నిమిషం పౌలు గారు ఆయన ఎక్కడెక్కడ ఏమేమి సేవ చేశాడో, ఎవరెవరికి ఏమి ఎలాగ ప్రకటించాడో, ఏ ఊర్లు తిరిగాడో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పెద్దలకి, యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకి వివరంగా రిపోర్ట్ ఇచ్చాడు. ఇట్లా చేతులు కట్టుకొని, సార్ అవును సార్, పలానా ఊరు వెళ్ళాను సార్, పలానా ఊర్లో ఇట్లాగ గొప్పగా ఉద్యోగం చేసి తీసుకొచ్చాడు సార్ దేవుడు, ఇదిగో పలానా గ్రామం వెళ్ళాను సార్, అక్కడ ఈ సంఘాన్ని కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు సార్. పెద్దలతో, యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలతో, ఎవరండి 14 పుస్తకాలు రాసినటువంటి వాడు, గమాలియేలు పాదాల దగ్గర చదువుకున్నటువంటి వాడు, ఏమండి టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ వెళ్ళి వాళ్ళకి వివరంగా చేతులు కట్టుకొని రిపోర్ట్ చెప్తున్నాడంట. ఎంత క్రమం అండి, ఎంత తగ్గింపండి. అక్కడితో ఆగిపోలేదండి. అది అయిపోయిన తర్వాత ఆ పెద్దలందరూ అన్నారు, పౌలు గారు మీరు మీ బోధనలు కొంతమంది కొద్దిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ యెరూషలేములో చాలా మంది యూదా మతం నుంచి యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వాళ్ళకు ఒక అభిప్రాయం కలిగి ఉంది. ఇదిగో ఆ అభిప్రాయం పోవాలి అంటే నువ్వు ఒక పని చేయాలయా, ఏం లేదు, ఇదిగో ఇక్కడ మాకు 4 ఉన్నారు మొక్కుకున్నోళ్ళు, ఈ 4ని తీసుకెళ్ళి నీ సొంత డబ్బులతో వాళ్ళ గుండు కొట్టించి వాళ్ళతో పాటు నువ్వు కూడా గుండు కొట్టించుకొనిరా అన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? 14 నుంచి 20 సంఘాలు అఫీషియల్గా ఆన్ రికార్డ్స్ కట్టినవాడు, ఏమండి ఎన్నో ఆత్మీయ వరాలు కలిగినటువంటి వాడు, వాళ్ళందరికంటే గొప్పగా పనిచేసినటువంటి పౌలు గారితో 4 ఉన్నారా, ఆయన తీసుకెళ్ళి బార్బర్ షాప్కి తీసుకెళ్ళి గుండు కొట్టించుకొని తీసుకొనిరా అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, సతీష్ కుమార్ గారిని పిలిచి, బాబు మా దగ్గర కింద రాజేష్ అనే కుర్రోడు నా కార్ డ్రైవర్ ఉన్నాడు, ఈ కుర్రోడ్ని తీసుకెళ్ళి బార్బర్ షాప్లో గుండు కొట్టించి నువ్వు కూడా గుండు కొట్టించుకొనిరా అని నేను చెప్తే ఆయన గుండు బగిలి చచ్చిపోతాడు. పౌలు గారు ఏం చేశాడు తెలుసా? పౌలు గారు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు వినండి ఇక్కడ చూడండి, 24వ వచనంలో 23, 24 చదివేసండి, మీకు అర్థమైపోద్ది. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము, మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారి తలక్షౌరము చేయించుకొనుటకు వారి కొయ్యడి తగులుబడి పెట్టుకొనుము. నీ సొంత చాలమ్మా థ్యాంక్ యూ మా నీ సొంత డబ్బులతో వాళ్ళకి గుండు కొట్టించి నువ్వు కూడా గుండు కొట్టుకొని రా. పౌలు మరి మాట్లాడలేదండి ఆయన, వారు మాట్లాడకుండా సరే అన్న అట్లాగే అన్న వెళ్తా అన్న అని వాళ్ళ 4 వేసుకుని వెళ్ళి యెరూషలేము వెళ్ళి అక్కడ వీళ్ళకి గుండు కొట్టించి ఈయన కూడా గుండు కొట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి అన్న అయిపోయిందన్న మీరు చెప్పిన పని, మరో మాట్లాడలా. జ్ఞాపకం పెట్టుకో, ఇంత తగ్గింపు ఉంటే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు, నీ వరాలు యాక్టివేట్ అవుతాయి. 2వ పాయింట్ తగ్గింపు. 1వ పాయింట్, నిన్ను నువ్వు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మన జీవితాలంతా డాబులు వెళ్తూ ఉంటాయి. ఒక ఎలుకను ఒక ఏనుగంట ఒక బ్రిడ్జి మీద నడుస్తూ ఉన్నాయంట, అట్లా నడుస్తూ పోతున్నాయంట. బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు ఏనుగు చాలా భారంగా ఉంటుంది కాబట్టి బ్రిడ్జ్ ఇట్లా కదులుతూ ఉందంట. ఏనుగు వెనకాల ఎలుక వెళ్తుంది, ఏనుగు ముందు వెళ్తుంది. బ్రిడ్జ్ ఇలా కదులుతూ ఉన్నప్పుడు ఈ ఎలుకంట ముందుకు అలా పరిగెత్తుకొని ఏనుగు దగ్గరికి వెళ్ళి, బావా గమనించావా, మన ఇద్దరం నడుస్తుంటే బ్రిడ్జి ఊగిపోతుంది అందంట ఎలుక. ఏమండి, మన ఇద్దరం నడుస్తుంటే బ్రిడ్జి ఊగిపోతుందంట. ఎవరు చెబుతున్నారు? ఎలుక చెబుతుంది. అంటే ముందు వెళ్తుంది ఎవరు? ఏనుగు. ఏనుగుని బట్టి బ్రిడ్జ్ ఊగుతుంటే ఈ ఎలకెళ్ళి అంటదంట, బావా మన ఇద్దరం నడుస్తుంటే బ్రిడ్జ్ ఊగిపోతుంది చూసావా అంటుందంట. మన జీవితాలు ఇట్లాంటి డాబులు ఉంటాయి, ఇట్లాంటి డాబులు మనకొద్దు. ఏమండి, మన ముందు దేవుడు ఉన్నాడు, దేవుడు వెళ్తున్నాడు కాబట్టి మన ముందు ఏమండి ఆ యొక్క భూమి పునాదులు కదిలేటువంటి కార్యాలు మనం చూడగలుగుతున్నాం. అది మన వల్ల కలిగిందని కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన అర్హతని బట్టి కాదు. సో పాయింట్ నెంబర్ 2, మనం చెప్పండి ఏం కలిగి ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు ఉంటే దేవుడిని ఎంతగా వాడుకుంటాడో ఏమండి, లూకాసు వార్తలో పేతురు యొక్క జీవితాన్ని అలా చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏంటి పేతురుకు ఉన్నటువంటి సమస్య చూడండి, 22వ అధ్యాయం 32వ వాక్య భాగంలో పేతురుకున్నటువంటి ఒక సమస్య దేవుడు మాట్లాడుతున్నాడు, యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పేతురు నీ మనసు తిరగాలయ్యా, పేతురు నీ మనసు తిరగాలయ్యా. అమ్మ చదువుతారు ఎవరైనా ఈ మాట చదవండి. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు.
ఏంటి పేతురుకున్నటువంటి సమస్య? 24 వచనం చదవండి ఒకసారి, మీకు అర్థమైపోద్ది పేతురుకున్నటువంటి సమస్య ఏంటో. 24 వచనం చదవండి. తమలో ఎవడు ఎవడు గొప్పవాడుగా గొప్పవాడిగా ఎంచబడును ఉమ్. అను వివాదము వారిలో పుట్టగా అమ్మ, ఆయన ఒక్క నిమిషం. తమలో ఎవరు గొప్పవారుగా ఎంచబడును అన్న వివాదము వారిలో పుట్టగా. మీకు అర్థమవుతుంది కదా? అంటే వీళ్ళందరికీ ఉన్నటువంటి ఇప్పుడు సమస్య ఏంటి? మనందరం మన టీంలో ఎవరురా గొప్ప, ఎవరు టాలెంటెడ్, బెస్ట్ ఎవరు, యేసుప్రభు క్లోజ్ ఎవరు, యేసుప్రభు తర్వాత ఎవరు? ఇది వీళ్ళ గోల, వీళ్ళ 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 తాపత్రయం ఇది. ఎవరు గొప్పవాడుగా ఎంచబడినటువంటి వివాదం అంటే ఏంటి సార్? ఆల్మోస్ట్ ఆల్ ఇక వాళ్ళు తన్నుకునే దాగిపోయారు. ఎవరు? ఈ సోకాళ్ళు 12 మంది. ఈ 12 మంది శిష్యులు వాళ్ళకున్నటువంటి పోరాటం ఏంటి అంటే, మనవరా మనందరం కూడా ఎవరికి వాళ్ళే సీతయ్య కజిన్స్ అనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే సీతయ్యకి బ్రదర్ అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పేతురు అయ్యా నీ మనసు తిరగాలి నాయనా అన్నాడు ప్రభు వారు. అనేమన్నాడు తెలుసు ఇంకొక మాట, నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరుస్తావు. నీవు వాడబడాలి అంటే, నీవు అద్భుతమైనటువంటి పరిచర్య చేయాలి అంటే ముందు నీ మనసు మారాలి. అంటే పేతురుకున్నటువంటి బలహీనత ఏంటి ఇప్పుడు? గర్వం. నేనే గొప్ప, నేనే పరిశుద్ధుడిని, నా అంతటోడు ఇంకొకటి ఎవడు లేడు. సో ఈ ఆత్మీయ గర్వంలో పేతురున్నప్పుడు పేతురుతో ప్రభు మాట్లాడుతూ, అది వదిలేస్తే నువ్వు గొప్ప సేవ చేస్తావా? అది విడిచిపెడితే నీ వరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయా? అది విడిచిపెడితే భూమిని తలకిందులు చేసేటువంటి పరిచర్య నువ్వు చేస్తావయ్యా అని పేతురుతో యేసు ప్రభు వారు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. చెప్పండి, మొదటి విషయం ఏంటి? సజీవ యాగంగా మన జీవితాలను ప్రభుకు సమర్పించాలి. శారీరకమైనటువంటి క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. రెండవదిగా తగ్గింపు. అసలు ఎంత తగ్గించుకోవాలో మనం అంత తగ్గించుకోవాలి. అసలు మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, అసలు ప్రైజ్ ది లార్డ్ చెప్పటానికి కూడా కొంతమందికి మొహమాట ఏంటో నాకు అర్థం కాదు. మనం ప్రైజ్ ది లార్డ్ చేస్తే తప్ప వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెప్పరు. అంటే ఐ డోంట్ నో ద ఫీలింగ్. సో తగ్గించుకోవడంలో తప్పేం లేదు, తగ్గించుకోవాలి. మూడవదిగా ప్రాముఖ్యంగా జాగ్రత్తగా వినాలి, ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏమండి, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా యేసు ప్రభువారు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగములో దేవుని రాజ్యాంగంలో చెప్పబడినటువంటి మాటలే. దుఃఖపడువారు ధన్యులు, ఏమండి, ఆత్మ విషయమై దీనిలోనటువంటి వారు ధన్యులు, సమాధానము, ఏమండి, సమాధానము కలిగినటువంటి వారు, సమాధాన పరిచేటువంటి పరిచర్య చేసేటువంటి వారు ధన్యులు. సో అదన్నీ కూడా ద ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ద డిసైపుల్స్. సో ఐక్యమును కాపాడుటటువంటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:1 వాక్య భాగంలో ఇలాగా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుడి. ఈ కాంటెక్స్ట్ కూడా పౌలు గారు వరాల జాబితా చెప్పిన దాని దగ్గరలోనే చెప్తున్నారు. రోమపత్రిక 12:5 కూడా పౌలు గారు ఇదే కాంటెక్స్ట్ లో మాట్లాడుతూ చూడండి, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము. అంటే అర్థం ఏంటి సార్? ఒకని కొరకు ఒకరము అంటే అర్థం ఏంటి అంటే, ఇదిగో నీ కొరకు నేనున్నాను, నా కొరకు నువ్వున్నావు, వీళ్ళందరి కోసం మనం ఉన్నాము, మనందరం కూడా వీళ్ళ కోసం ఉన్నాము. అంటే వీఆర్ ఆల్ ఏ టీమ్, ఒక టీం ఇది. సో చాలా సార్లు మనం మందిరాల్లో ఏం చూస్తామంటే, ముఖం మార్చుకొని మూతి తిప్పుకొని వెళ్ళే బ్యాచ్ని చూస్తాం. మనం ముఖం మార్చుకొని మూతి తిప్పుకొని వెళ్ళిపోయే బ్యాచ్ని చూస్తాం. నాకు వద్దు సార్ వాళ్ళతో, నాకు కుదరదు సార్ వాళ్ళతో, అబ్బో నేను వాళ్ళతో మాట్లాడలేనండి, అసలు వాళ్ళ జీవితాలు అబ్బో నాకు చిరాకండి, అసలు వాళ్ళతో మాట్లాడితేనే వాంతికి వస్తుందండి. అమ్మా, మీరు అసలు భక్తులకే పరమ భక్తులాగా మాట్లాడకూడదు. అమ్మా, మీకు అందరికి నమస్కారం మీరు చెప్తున్నా, మీరు భక్తులకే పరమ భక్తుల్లాగా మాట్లాడకూడదు. మనం ఏమండి
సిలువ వేయబడిన అనుభవంలోనికి వచ్చినప్పుడు ఇంక ఇవన్నీ ఉండవు, ఇవన్నీ కనపడవు మనకి. నిజంగా ఆలోచించండి, నిజంగా మన జీవితాలను యేసు ప్రభు గనక పై నుంచి కింద దాకా సిటీ స్కాన్ చేస్తే ఏమండి అసలు మనకి ఏ శిక్ష వేస్తాడు యేసు ప్రభు వారు? మన ఆత్మీయ బ్రతుకును స్కాన్ చేసి సిటీ స్కాన్ రిపోర్ట్ ఇచ్చి పాస్టర్ గారి చేతిలో పెట్టాడు అనుకోండి యేసు ప్రభు వారు, ఒక్కసారి ఆలోచించండి మీరు. కరోనా కంటే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి రిపోర్ట్ వచ్చింది మనకి, నిజంగా వచ్చింది, అంత ఘోరమైనటువంటి వ్యాధి వస్తుంది. అయినా కూడా యేసయ్య మనల్ని క్షమించాడు, యేసయ్య మనల్ని విడిచిపెట్టలేదు. ఏమండి ఆయన మనతో సహవాసంలో ఉన్నాడు. ప్రభువా తండ్రి అని పిలిస్తే ఆయన స్పందిస్తున్నాడు, పలుకుతున్నాడు. ఏమండి నిజం కాదా? మరి అట్లాంటప్పుడు ఆయన ప్రేమను కలిగినటువంటి మనము ఏమండి, అందుకనే మీరు గుర్తుపెట్టుకునండి, ఈ వరాలన్నీ కూడా అందుకనే అందరికన్నీ ఇలా దేవుడు ఒకరికి ఒకటి ఇచ్చాడు, ఒకటికి ఇంకొకటి ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు. వీళ్ళందరూ కలిసి పని చేస్తేనే ఈ ఐక్యతను కాపాడుకోవటం అంటే అర్థం ఏంటంటే, వినండి, నువ్వు కాలనుకుందాం పొరపాటున నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీ కాలంలో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ ముళ్ళు నొప్పి కాలుకు మాత్రమే ఉంటుందా, లేకపోతే చేతికి మొత్తానికి వేరే కాళ్ళకి వేరే అవయాలకు కూడా తెలుస్తుంది ఆ నొప్పి? బాడీ మొత్తం తెలుస్తుందండి ఆ పెయిన్, బాడీ మొత్తం తెలుస్తుందండి ఆ పెయిన్. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది, ఎవరు తీసేయాలి దాన్ని? కాలు తీసుకోగలుగుతుందండి? ముళ్ళు గుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళును కాలు తీసుకోగలుగుతా అండి? తీసుకోలేదు. ఎవరు తీయాలి? చెయ్యే తీయాలి. చెయ్యి తీయాలంటే కన్ను పని చేయాలి కదా, కన్నుతో పాటు బ్రెయిన్ పని చేయాలి కదా. మీకు అర్థమవుతుందండి? అంటే పొరపాట్లు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు ఒకటి చెబుతావు, ఆయన ఇంకోటి చెబుతాడు, ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక చిన్న మాట అడిగితే చెప్పండి, ఒకవేళ మీకు బిడ్డలు ఉంటే, ఏమంటే మీకు అందరు బిడ్డలు ఉన్నారు కదా, మీకు అందరు బిడ్డలు ఒకసారి మైకులు ఆన్ చేయండి. బిడ్డలో ఉన్న తల్లిదండ్రులు మైకులు ఆన్ చేయండి ఒకసారి. బిడ్డలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒకసారి మైకులు ఆన్ చేయండి. నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. సమాధానం ఏంటంటే, మీ అమ్మాయి నువ్వు లేకపోతే మీ అబ్బాయి నువ్వు ఎప్పుడైనా పోటాడుకున్నారా? వాడు అసలు వెచ్చవే మీ కేకలేసి రంకిలేసి వెళ్ళిపోతాడు. నువ్వు కూడా వాడి మీద ఆమె మీద కేకలేసి రంకిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినంత మాత్రాన్ని అరుచుకున్నారు. చెప్పండి, అరుచుకోలేదండి ఎవరు? మీరు మీ పిల్లల్ని ఎప్పుడు మీరు అరవలేదండి? మీ పిల్లలు ఎప్పుడు కూడా ఏదమ్మా మాకు చెప్పేది నువ్వు అని అనలేదండి? అభిప్రాయ భేదాలు లేవా అండి? కుటుంబాల్లో లేవా అండి? మీ భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు లేవా అండి? ఎప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వలేదండి? ఎప్పుడు తిట్టుకోలేదండి? అంత మాత్రానికే తూచి కటీఫు నీకు నాకు మాటలు లేవు అని వెళ్ళిపోయారండి? లేదు కదా. సర్దుకున్నారు కదా, ఇద్దరు సర్ది చెప్పుకున్నారు కదా. బిడ్డల పెట్లు గిట్లు సర్దేసి పోరా ఈ రోజు నుంచి నాకు సంబంధం లేదని బయటేసి తలిపేశారండి? లేదు కదా. మరి కుటుంబంలో ఇటువంటి ఒక ప్రేమానురాగాలతో ఐక్యతను కాపాడుకునేటందుకు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు సంఘ సహవాసములో ఎందుకు ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉన్నాం? మనం కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉన్నప్పుడు జరిగేటువంటి అద్భుతాలు చెప్తాను, జాగ్రత్త వినండి. నిజానికి యేసు ప్రభు వారు చనిపోయి ఆరోహణమై వెళ్ళే వరకు కూడా పేతురికి యోహానికి అసలు పడదండి వాళ్ళిద్దరికి. ఎందుకు పడదంటే ఆ 12 మందిలో టాప్లో ఉన్నది వీళ్ళిద్దరే, 1, 2. యోహానేమో నేను 1 అనుకుంటాడు. యోహాన్ దృష్టిలో పేతురు నెంబర్ 2. పేతురు అనుకుంటాడు నేను 1. పేతురు దృష్టిలో యోహాన్ నెంబర్ 2. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు కూడా ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. ఇద్దరు కూడా యేసు ప్రభు కుడి వైపున కూర్చోవాలనుకొని ఆశపడిన వాళ్ళే. ఇక ఒక శిష్యుడైతే ధైర్యం చేసేసి యేసు ప్రభు నన్నే ప్రేమించాడురా అని యేసు ప్రేమించిన శిష్యుడని రాసేసుకున్నాడు ఆయన. యేసు ప్రభు నన్ను మాత్రమే ప్రేమించాడురా అని యేసు ప్రేమించిన శిష్యుడని ఒక ఆయన రాసేసుకున్నాడు. ఇక వీళ్ళిద్దరి వివాదం ఎక్కడికి వెళ్ళిందంటే, యేసు ప్రభు వారు చనిపోయి పునరుద్ధరణ అయిన తర్వాత వీళ్ళకి కనపడి ఆ యొక్క గదిలో వీళ్ళతో మాట్లాడుతూ పేతురుతో అంటాడు ప్రభువారు, పేతురు నీవు వృద్ధాప్యమందు ఇలాగ చంపబడతావాయా నీవు అని పేతురుతో మాట్లాడుతుంటే చూడండి 21:21లో 21 యోహాను సువార్తలో పేతురు గారి యొక్క టాలెంట్ చూడండి. ఈయన టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. యేసుప్రభు వారు పేతురు గురించి మాట్లాడుతుంటే ఇతను ఎవరి గురించి అడుగుతున్నారు? యోహాను సువార్త 21:21లో ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను.
ఒక్క నిమిషం, ఎవరు ఒక్క నిమిషం. థ్యాంక్ యూ నాన్న. ఎవరి గురించి అడుగుతున్నారు తెలుసా? పేతురు, యోహాను గురించి. పేతురు, నువ్వు పెద్దోడు అయినప్పుడు నిన్ను చంపేస్తారయ్యా, నీకు ఇష్టం లేని చోట నేను తీసుకెళ్ళి చంపుతారంటే ఈయన ఇమీడియట్ గా ఎవరి వైపు చూశాడు? యోహాను వైపు చూశాడు. యోహాను వైపు చూసి, ప్రభా మరి ఇతని మ్యాటర్ ఏంటి? ఎట్లా చచ్చిపోతాడు? నేను ఎలా చచ్చిపోతానని చెప్పావు కదా, ఇతను ఎలా చచ్చిపోతాడు అంటే, చాలాసార్లు నాకు బాగా గుర్తుంది, ఇంటర్మీడియట్లో నేను పరీక్షలు రాయలేదు, ఎందుకంటే మనంతా ఎయిర్ ఫోర్స్ కాబట్టి పరీక్షలు రాయలేదు. కానీ ఆ రోజు సాయంత్రం రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వస్తే నా ఫ్రెండ్ ఒకరిని తీసుకుని, అరే మన అర్జెంటుగా రిజల్ట్ చూడాలి పదరా అన్నాను. వాడన్నాడు, అన్న నువ్వు పరీక్ష రాలేదు కదా. పదరా పోదాం అని చెప్పాం. ఆ రోజుల్లో రిజల్ట్ పేపర్లు వచ్చాయి, బస్ స్టాండ్కి వచ్చేది పేపరు. అప్పుడు ఎట్లా ఉండేదంటే చాలా కోలాహలంగా బస్ స్టాండ్లో అందరూ పేపర్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. అందరం బస్ స్టాండ్ వెళ్ళిపోయాం, ఒకటి మీద ఒకడు పడుకుంటా మొత్తానికి పేపర్ సంపాదించి నెంబర్ ఎదుగుతున్నాను. నా పక్కన నోడికి అర్థం కావట్లేదు, అసలు నువ్వు పరీక్ష రాయలేదు కదరా, నీ నెంబర్ ఉండదు కదరా, మరి నువ్వెందుకు ఎదుగుతున్నావు అంటే, ఒక్క నిమిషం ఉండరా అని అంతా ఎతికిన తర్వాత చూసి అమ్మయ్య అన్నాను. వాడు అడిగాడు ఏంట్రా అన్నాను. నా ముందోడు కూడా పాస్ అవ్వలేదురా అన్నాను. అంటే ఇంతకీ నేను వెళ్ళింది ఎవరు రిజల్ట్ చూడడానికి వెళ్ళాను? నేను నా ముందోడు పాస్ అయ్యాడో పాస్ అవ్వలేదో చూడటానికి వెళ్ళాను. నా గురించి వెళ్ళలేదు నేను. సో నా ముందోడు తప్పాడు కాబట్టి నాకు ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య వాడు కూడా తప్పాడురా, నేను కూడా తప్పాను, హ్యాపీ. నా ముందోడు ఎవడంటే మా ఇంటి పక్కనోడే. సో కాబట్టి వాడు తప్పాడు కాబట్టి నాకు క్షేమం, వాడు తప్పాడు కాబట్టి నాకు ఆనందం. సో చాలాసార్లు మనకి ఒక అభిప్రాయం ఉంటుంది, ఎట్లా ఉంటుంది వద్దు అలాగ మనం అందరూ కూడా ప్రయోజనకరమైనటువంటి స్థితిలో వాడబడే నాశ కలిగి ఉండాలి. అందరూ కూడా ఆ యొక్క ఐక్యత అనేటువంటి బంధంతో ముడివేయబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. సో గమనించండి, వీళ్ళిద్దరికి యేసుప్రభు పునరుద్ధరణ అయ్యేదాకా పడలేదండి. కానీ యేసుప్రభు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత, వీళ్ళు ప్రార్థన అనుభవంలో అభిషేకం పొందుకున్న తర్వాత, మొట్టమొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కలిసి మందిరానికి వెళ్తాం. మన అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో చూస్తాం. ఫస్ట్ టైం అండి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసి ఉండటం, వాళ్ళిద్దరు కలిసి పనిచేయటం ఫస్ట్ టైం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనంలో పగలు 3 గంటలకు చదువుతారు ఎవరన్నా? పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. ఒక్క నిమిషం అమ్మా. పగలు 3 గంటలకి ఎవరెవరు వెళ్తున్నారు? పేతురు, యోహాను వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. అంటే అసలు ఇది ఆలోచించండి, అస్సలు పడదు వీళ్ళిద్దరికి, అస్సలు పడదు. ఇద్దరు విభేదిస్తారు. కానీ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అయిపోయిన తర్వాత, ఆ మేడగది అనుభవం తర్వాత, వీళ్ళిద్దరిలో ఈ అభిప్రాయ విభేదాలు లేవు, తొలగిపోయాయి. వాళ్ళకి అర్థమైంది, మనం అభిప్రాయ భేదాల్లో ఉంటే దేవుని కొరకు కార్యాలు చేయలేము. మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ రోజున ఎందుకు సంఘాలలో ఉద్యమం రావట్లేదు, ఎందుకు సంఘాలలో దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నామంటే, ఐక్యత లోపిస్తుంది. బయటికి మాత్రం చాలా ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ వదినమ్మా, ప్రైజ్ ది లార్డ్ బాబాయ్ మాట్లాడతాం, కథలు చెప్తాం. కానీ లోపల మాత్రం మన హృదయంలో వాళ్ళ గురించినటువంటి ఆలోచన సరిగా లేదు. మనసులో ఒకటి పెట్టుకుంటాం, నోటితో ఒకటి మాట్లాడుతుంటాం. కార్యాలు ఎక్కడ జరుగుతాయండి? ఎక్కడ జరుగుతాయండి కార్యాలు? మీరు వినండి, ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారో, పుట్టుకతో కుంటివాడు అద్భుతాన్ని చూశాడండి. సో నీ వరం యాక్టివేట్ అయ్యి అద్భుతంగా మహిమకరంగా అది వాడబడాలంటే ఐక్యత కాపాడు. విభేదాలు ఉన్నాయా? వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చొని పరిష్కరించు. అవసరమైతే కాళ్ళు పట్టుకో, అవసరమైతే చేతులు పట్టుకో, అవసరమైతే తగ్గించుకో. తప్పు లేదు. యేసు ప్రభు వారంతటి వాడే వెళ్ళి శిష్యుల కాళ్ళు కడిగారు. దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా, ఎంత తగ్గింపు కావాలి, ఎంత తగ్గించేసుకోవాలి మనం. అంత ఎప్పుడైతే తగ్గించేసుకుంటామో, ఎదుటి వ్యక్తి ఎంత తప్పు చేసినా కూడా మనం క్షమిస్తామండి, కౌగిలించుకుంటామండి. కనుక కింద ఒక స్టేట్మెంట్ రాశాను, ఇఫ్ ద లీడర్స్ కెన్ వాక్ విత్ యూనిటీ, దే కెన్ సీ వండర్స్ ఇన్ ద మినిస్ట్రీ. యాక్టివేట్ అవుద్దండి, నీకు తెలియకుండానే నీ వరాలు యాక్టివేట్ అయిపోతాయి.
ప్రభు యొక్క సేవలో నువ్వు ధారాళంగా ముందుకి వెళుతూ గొప్పగా అంటే గొప్పగా ప్రభు నిన్ను వాడుకునేటువంటి కృపలో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను ఏదైనా మీకు జ్ఞాపకం చేశాను. ఏమండి, ఏంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు? 1 చెప్తారా? 1 సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. ఇది నేను సొంతగా చెప్పినటువంటి మాట కాదు. అపోస్తులైనటువంటి పౌలు ఈ వరాల జాబితా చెప్పినటువంటి సందర్భాలలో ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాటలు. బాబు, ఇదిగో ఈ వరాలను మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఇవి మీరు వాడుతూ దేవుని మహిమకరంగా మీరు లోతైన భక్తి చేయాలి అంటే ఇదిగో ఈ లక్షణాలు మీలో ఉండాలయ్యా, ఇవి ఉన్నప్పుడే మీరు ప్రభు కొరకు వాడబడతారయ్యా అని పౌలు గారు చాలా సూచనగా, చాలా స్పష్టంగా, చాలా తేటగా మాట్లాడుతున్నటువంటి అనుభవాలు. 1 సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. 2వది చాలా తగ్గించుకోవాలండి. అసలు ఈ తగ్గింపు లేకపోతే మీరు వినండి, నువ్వు ప్రార్థన చేసావు, ఒక వ్యక్తికి చూపొచ్చింది, నువ్వు ప్రార్థన చేయగానే చూపొచ్చింది. ఒకవేళ నువ్వు తగ్గించుకోకపోతే టీవీలో పెడతావు, యూట్యూబ్లో పెడతావు, ఫేస్బుక్లో పెడతావు, వాట్సాప్లో పెడతావు. నేను ప్రార్థన చేస్తే చూపొచ్చింది, తీన్మార్ డప్పు డగ్గడకం. అరే, ఒక్క స్వస్థతకే నువ్వు ఇంత డబ్బా కొట్టుకుంటే అసలు చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే ఇంకెట్టుంటుంది? మీరు ఆలోచించండి. ఇక చచ్చిపోయిన వాళ్ళు లేచి వచ్చాడు అనుకోండి, ఇక మామూలుగా సంవత్సరం అంతా చెబుతావు దాన్ని. నువ్వు యేసు ప్రభు గురించి చెప్పడం మానేస్తావు, నీ గురించి చెప్పడం మొదలు పెడతావు. సో కాబట్టి నీ గిఫ్ట్ యాక్టివేట్ అవ్వాలంటే తగ్గించుకో. నేల మట్టం వరకు తగ్గించేసుకో. 3వది ఐక్యతను కాపాడాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి, నాతో పాటు ఏకీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, మీరందరూ ఆసక్తి కలిగిన వారు. ఆసక్తి ఉంది కాబట్టి ఉదయాన్నే వేకునే లేచి తరగతి క్లాసుల్లో ఎంతో ఆశగా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు. నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చావు. నువ్వు ఆయన ఎంతో నిన్ను కనపరచాలని నీకు కొన్ని వరాలను ఆయన అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం నిర్జీవంగా బలమైనటువంటి ఒక సాధనంగా వాడబడాలని ప్రభు ఆశపడి నీకు వరాలు ఇస్తే వాటిని అలాగే భద్రంగా పెట్టావా? ఒకడు గుంట తీసి పూడ్చిపెట్టాడంట. ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, వాడాలి, సంఘ క్షేమం కొరకు వాడాలి, నువ్వు లోతైన భక్తి చేయడానికి నువ్వు వాడాలి, దేవుని నామం కనపరచబడ్డానికి నువ్వు వాడాలి. యాక్టివేట్ అవ్వాలంటే పౌలు గారు చెప్పిన సలహాలు ఈరోజు నువ్వు విన్నావు. నీ జీవితంలో ఏ బలహీనతలు నాకు తెలియదు, నిజమే. నువ్వు బయటికి రాలేకపోతున్నావు, పోరాటాన్ని తట్టుకోలేకపోతున్నావు. ఒక్క మాట అడుగు, ప్రభువా నన్ను నిలబెట్టు, ప్రభువా నన్ను లేపు, ప్రభువా ఈ జీవితం నాకు వద్దు ప్రభువా, లోతైన భక్తి చేస్తూ సమర్థవంతంగా నేను నీకు సేవలో వాడగలను ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా, నీ రక్తంలో కడుగునా ప్రభువా. అయ్యా, భగత్ సింగ్ గారు ఎలాగైతే దేశం కొరకు ఆయన నా జీవితాన్ని ఇచ్చాను, ఇంకొక స్త్రీకి నా జీవితాన్ని నేను ఎందుకు ఇస్తాను అని మొత్తం రాసి వెళ్ళిపోయాడు. అయ్యా, అటువంటి ఒక క్రమశిక్షణ. అయ్యా, పౌలు గారు తను నపుంసకుడుగా చేసేసుకున్నాడు. అయ్యా, తన జీవితాన్ని నీకు ఇచ్చేసాడు ప్రభువా. అయ్యా, మేము చాలా బలహీనతలు ఇవ్వలేకపోతున్నాం ప్రభువా, మా కొరకు దాచిపెట్టుకుంటున్నాం ప్రభువా. అందుకనే మేము వాడబడలేకపోతున్నాం సమర్థవంతంగా. అందుకనే ప్రభా శక్తివంతంగా పని చేయలేకపోతున్నాం. ప్రార్థన చేద్దాం. దయచేసి మౌనంగా ఉండొద్దు. దేవుడు మనకి ఇన్నర్ హీలింగ్ చేయడానికి ఆశపడుతున్నాడు, అంతరంగిక స్వస్థతను చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఓ యేసయ్యా, సహాయాన్ని దయచేయండి. సహాయం దయచేయండి. ప్రార్థనలో ఏకీభించండి. ప్రభుని అడుగుదాం. ప్రభా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా. పౌలు గారు అంటున్నటువంటి మాట, సజీవ యాగంగా నిన్ను నువ్వు సమర్పించుకో.
అట్టి సేవ అది యుక్తమైనది. ఇదే ఇదే మనం చేయాల్సింది. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. దేవుని ఆరాధించడం అంటే ఇలాగే, దేవుని సేవలో వాడబట్టడం అంటే ఇలాగే, నీకున్నటువంటి వరములు నువ్వు యాక్టివేట్ చేసుకోవడం అంటే ఇలాగే. అడుగుదాం, ప్రభుని అడుగుదాం. మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. అందరం కూడా ప్రార్థన చేద్దాం, అందరూ కూడా ప్రార్థన చేయాలి. మోకరించండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, అయా సహాయాన్ని దయచేయి, దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ నీ హృదయాన్ని తాకుతుండగా ఇప్పుడే, ప్రభువా నీ రక్తములో నన్ను కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు. ప్రభువా తుది రక్తాన్ని గార్చావు కదా ప్రభువా నా కోసం, తుది రక్తపు బొట్టు వరకు నా కొరకు చిందించావు కదా ప్రభువా. నా రక్షణ నాయనా నీవు వెల పెడితే నాకు వచ్చింది ప్రభువా. నాయనా ఆ వెలలో నుంచే వచ్చిందే ప్రభువా నాకు ఈ వరం ప్రభువా. నాయన నన్ను వాడుకోవాలి. సహాయం దయచి ప్రార్థన చేయండి. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం. ఎదుటి వ్యక్తిని ఘనపరచు, నీకు పోయేదేంటి? ఎదుటి వ్యక్తిని గొప్పగా ఎంచుకో, నీకు పోయేదేంటి? ప్రభుని అడిగి, ప్రభువా ఇదిగో నాయనా నన్ను నేను తగ్గించుకోవడానికి సాయం దయచేయి. అయ్యా పౌలు ఎంత తగ్గించుకున్నాడు ప్రభువా. పెద్దలు ఎదుటి చేతులు కట్టుకొని వివరంగా రిపోర్ట్ చెప్పాడంటయ్యా. చాలాసార్లు సేవకులతో ప్రభా అసలు సమాధానం చెప్పటానికే ఇష్టపడలేదు ప్రభా. మేము అయ్యా అసలు ఒకరి కింద ఉండటానికి ఇష్టపడలేదు ప్రభా. మేము కలిసి వెళ్ళటానికి ఇష్టపడలేదు ప్రభా. అయ్యా సహాయం దయచి స్వరాలు తెరు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అడుగు ప్రభు, అయ్యా తగ్గించుకునే కృప ఇవ్వు ప్రభా. నాయనా అంత గొప్ప అయ్యా చదువుకున్న పౌలు గారు ప్రభా చేతులు కట్టుకొని వివరంగా చెప్పి, అయ్యా పౌలు నువ్వు గుండు కొట్టించుకోవాలి పో అని తీసుకెళ్ళంటే మరి మాట్లాడకుండా వెళ్ళాడయ్యా. ఎంత గొప్ప కృప ప్రభా, ఎంత గొప్ప కృప నాయనా, ఎంత గొప్ప కృప ప్రభా. అయ్యా నేను కూడా అలాగే తగ్గించుకునే స్థితి నాకు ఇవ్వు ప్రభా. అడుగుదాం ప్రభుని, అడుగుదాం. బిడ్డలారా మౌనంగా ఉండదు, ప్రభుని అడుగుదాం. మనం ఒక గొప్ప అభిషేకం, గొప్ప ఉజ్జీవం మన సంఘాలలో, మన సమాజంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రభు చూడాలని ఆశపడుతున్నాడు. ఓ గ్లోరీ 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 హల్లెలూయా. ప్రైజ్ యు ఫాదర్, ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు ఫాదర్. అయ్యా సాష్టాంగపడుతున్నాం ప్రభా నీ ఎదుట. ప్రార్థన చేయండి, మౌనంగా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నటువంటి సమయం ఇది. ఓ ప్రభువా స్తోత్రం. 3వ లక్షణం ప్రభు మాట్లాడుతూ మనతో జ్ఞాపకం చేస్తున్నది. నిజమే, చాలా సార్లు మనకు సంబంధం లేనట్లుగానే తెగతెంపులు తెంచుకొని ప్రవర్తిస్తూ ఉంటాం. చాలా మందిని వేరు చేసేస్తాం, ముఠాలు కడతాం, గుంపులు కడతాం. ఓ గుంపులో ఉండటానికే ఇష్టపడతాం, వేరే గుంపుతో మనం మాట్లాడడానికి ఇష్టపడం. ప్రభు అంటున్నాడు వద్దాం, అట్లాంటి ముఠాలు వద్దు, అటువంటి గుంపులు వద్దు. ఐక్యతను నువ్వు కాపాడాలి. ఓ సంఘంలో నువ్వు ఉన్నావంటే, ఓ సంఘంలో ప్రభు నేను నిలబెట్టాడంటే నీకు ఒక బాధ్యత ఉంది, నీకు పని ఉంది. ఐక్యతను కాపాడు. పౌలు గారు సంఘమై తిరగబడినటువంటి పరిస్థితులు ఉన్నాయండి పౌలు గారి మీద. ఎన్నో సంఘాలు, కొరింథీ సంఘం అయితే అసలు పౌలు గారిని ఇష్టానుసారంగా మాట్లాడిందండి. అయినా కూడా వాళ్ళని ప్రేమించి వాళ్ళతో సహవాసంలో ఉండి నిలబడ్డాడండి పౌలు గారు. ఏదో ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్న ఈ విషయాలను బట్టి ప్రభు పాదం దగ్గర యేసయ్యా నిజమే, ఇవి కొద్దుగా ఉన్నాయి ప్రభు నా జీవితంలో, ఇవి కొద్దుగా ఉన్నాయ్యా, నన్ను నిలబెట్టయ్యా అని అడుగుతావా? ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు నిజంగా మీ గుండెల్లో అవును ప్రభు నాకు ఈ స్థితి కావాలి ప్రభు, మాకు ఈ స్థితి కావాలి అని ప్రేరేపించబడుతున్న వాళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థన జ్ఞాపకం చేసుకునండి, ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ప్రార్థించాలి, ఎలుగెత్తి ఆయన పాదాల దగ్గర కుమ్మరించుకోవాలి అని ప్రభు నీకు ప్రేరణిస్తుంటే నువ్వు ప్రార్థించు, ఒకరు ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా సజీవుడైన నిజ రక్షకుడానికి వందనాలయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన
నీవు అందరినీ ప్రేమించినావు, అందరూ రక్షించబడారు, ఏ ఒక్కడు నశించకూడదని నీ యొక్క ప్రేమకు ప్రభువా పరలోకమును వీడి భూలోకంలోనికి వచ్చిన తండ్రి, ఈ ఆఖరి రక్తం బొట్టు వరకు నువ్వు చిందించిన రక్తం కొరకు నీకు వందనాలయ్యా. అయ్యా మా జీవితాల్లో నీ పేరు చెప్పుకొని తండ్రి, మా యొక్క దొంగ జీవితాలు, మా యొక్క అవిశ్వాస జీవితాలు, అపరిశుద్ధ జీవితాలు ప్రభువా సజీవ యాగముగా తండ్రి సమర్పించలేని స్థితిలో ఉంటున్నాము. అందువల్ల మా దేశంలో 140 కోట్ల మందికి చూపించలేదు నాయన, పిరికి వారిగా ఉన్నావు ప్రభువా. నిన్ను చూపించలేని అపరిశుద్ధులుగా ఉన్నాము ప్రభువా. నా యొక్క అపరిశుద్ధతే, నా యొక్క ప్రార్థన, నా అహంకారమే ప్రభువా ఒకంత అడ్డుబండగా వచ్చింది నాయన. లేకపోతే నీవు జీవజల ప్రవాహంతో నువ్వు ప్రవహించే దేవుడు ప్రభువా. ఆయన అడ్డుబండగా నన్ను ఉన్నందుకు క్షమించబడుతున్నాడు తండ్రి. కృపగా ఇచ్చేవు నాయన. నాయన నీవు త్వరలో రాదయుంటుగా ప్రభువా. నాయన నీ కార్యములను చక్కబెట్టి కృపద ఇచ్చేది, మా దినములను లెక్క పెట్టుకునే కృపద ఇచ్చేది. ఆయన నీ త్వరలో ఈ సూచనలు నెరవేర్చుండగా ప్రభువా ఐక్యతను, ప్రేమను, తగ్గింపును, విరిగి నెల్లి హృదయాన్ని ఇచ్చేది. ఆయన పరిశుద్ధులైన పౌలు ఏ విధంగా ప్రభువా ద్వేషించిన వారిని ప్రేమించినాడు ప్రభా. నాయన నీ శిలువలో మొట్టమొదటి మాట, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, క్షమించమని. అయ్యా క్షమించలేని స్వభావం ఆలోచించి క్షమించేవారికి నేను క్షమించేవారికి నాయన నీవు నన్ను క్షమించినప్పుడు ప్రభా నేను ఇతరులను క్షమించేవాడికి నన్ను తండ్రి. తండ్రి నీవే మా దిక్కు నాయన. నీ వాక్యము ద్వారా నీ రెండంతరుల ఖడ్గముతో మూలుగలను విభజిస్తున్నందుకు వందనాలయ్యా, వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. కడుగు నాయన, ఇంకా కడుగు, ఇంకా పవిత్రం కడుగు ఆయన. మా అణువు కణ కణము ప్రభావ నీకు పూర్తిగా 100% 30 60 కాదు ప్రభావ, 100% నాయన నీకు వాడబడాలి ప్రభావ. నాయన మా ముందు రాబోయే సంవత్సరాల్లో ప్రభా నీ నామ ఘనత కొరకు మేము జీవించుకుంటాం. బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం అన్నట్టు తండ్రి నాయన. ఆయన నీ కొరకు జీవితం తీసేసుకో ప్రభా. నాయన నీ కొరకు నీ మాట కానీ, నీ క్రియ కానీ, నీ చేత కానీ నీ చేయకపోతే తీసేసుకో ప్రభా, తీసేసుకో ప్రభా. నాయన నీ కొరకు జీవించి ప్రభా యోగ్యులమైన పాత్రలుగా వాడబడే కృప ఇచ్చే దీనులుగా ప్రభా. అవును తండ్రి, కాళ్ళలో ముళ్ళు ఇరిగితే చేయిపోయి తీయాలి ప్రభు. నాయన సార్వత్రిక సంఘాన్ని సిద్ధం చేయ ప్రభు. నాయన ఈ గొప్పలు హెచ్చులు కాకుండా ప్రభు దీనులుగా మమ్మల్ని చేయండి, దీనులుగా కడుగు ప్రభు, కడుగు నాయన. నాయన సువర్ణము శుద్ధ సువర్ణముగా చేయి. అగ్ని పరీక్షలలో ప్రభు ఎక్కడ సరుగుకునే ఇష్టంతో కష్టంతో చేసే ప్రభు దయచేయండి ప్రభు. మాకు అక్షయమైనది పరలోకములో ఉన్నది కాబట్టి ఈ క్షయమైనది లోకములో అన్ని గతించిపోయాడు ప్రభా. ఈ భూమి కూడా తండ్రి నాశనము కాకపోతుంది కానీ క్రొత్త దేశము, క్రొత్త పరలోకము, క్రొత్త భూమి కొరకు ఎదురు చూసి కృప దయచేయండి ప్రభా. స్వార్థం నువ్వు ఇంకా నలగకొట్టు మలుచు ప్రభా. ఓ కుమ్మరి మా బంక పనులో ఎటువంటి నలక, నలుసు, రాయి, రప్ప, గడ్డి, చెత్త ఒడుకు ఇంకా బాగా పిసుకు ప్రభు. మమ్మల్ని పిసుకు నీకు యుగమైన చక్కని పాత్రగా తండ్రి ఏ పాత్రగా పెట్టాను సరే ఆయన వాడబడే వారికి ఇచ్చేయండి ప్రభు. అయినా నీ కృపలో మీరు బలపరచు. నీ దాసుని కొరకు దాసుని మీరు బలపరచుకున్నాడు ఆయన. నీ ఇచ్చిన ప్రేమ కొరకు వందనాలు. నీ ప్రేమ కొరకు, నీ ప్రేమను మీరు చూపించే కృప మీరు దయచేయండి అయినా. నీవు మాకు ఇచ్చిన ఆ బలియాగము కొరకు అయ్యా, నీ రక్తము కొరకు ప్రభా సజీవం ఇంకను అది జీవముతో ఉన్నది ప్రభా. ఆయన ఇంకను ఆ రక్తం మొరపెడుతూ ఉంది ప్రభా. ఈ భూలోకంలో ప్రభు నశించిపోతున్న వారి కొరకు ఆయన దాని కొరకు మేము కూడా వెచ్చించే వారికి చేయండి. ఇష్టంతో కష్టంతో ప్రభా చదువుకునే వారికి కాకుండా ప్రభా ప్రేమతో ముందుకు సాగే కృప దయచేయమని నీ కొరకు సజీవ సాక్షులుగా శరీరమును ప్రభా నలుగుగొట్టి ప్రభా నాయన ఏ విధంగా నపంసకుడిగా మార్చుకున్నావు ప్రభా. నిజంగా అయ్యా శరీరము ఎంతో ఘోరమైన వ్యాధి కలదన్నావు ప్రభా. అయ్యా మమ్మల్ని కరికరించండి, కడుగు ప్రభా. ప్రతి క్షణము శిలువను మోస్తూ ప్రతి క్షణము ప్రభా నీ కొరకు సజీవ యాగము జీవించి కృప తెచ్చి మా తలంపులోను, చూపులోను, మాటలోను
దీనత్వాన్ని దయచేయమని, మీరే మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యములకి మీరు ముద్ర వేసి తండ్రి ఆయన మీరే ఫలింప చేయమని, మీరే నీ కొరకు యోగ్యములుగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా